మంచిది. దేవుడు ఈనాడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ నుంచి సంఖ్యాకాండము 11వ అధ్యాయము. దయచేసి శ్రద్ధగా వినండి, అటు ఇటు ఎవరో చూడొద్దు. నాలుగు, 5, 6 వచనాలు చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఈడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈనాటి వాక్య సందేశమునకు మూలాంశం అదే, మూలవాక్యం ఇదే. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. దేవుడి వాక్యముల ద్వారా ఈ సమయంలో మనతో మాట్లాడునుగాక. అందరూ నా వైపు చూస్తూ వినండి, ఇంకెటు చూడొద్దు ఎవరు. కనుక జాగ్రత్తగా వినండి. 6వ వచనం నేను మరలా చదువుతున్నాను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చూడండి, ఇశ్రాయేలీయుల అరణ్యములో నడుస్తున్న ఆ సందర్భంలో కొన్ని పర్యాయాలు వారికి ఆహారం దొరకలేదు అరణ్యంలో. అప్పుడు వారు దేవునికి మొరపెట్టినట్లుగా, మోషేకి వారి యొక్క సమస్యలు తెలియజేసినట్లుగా, ఆహారము కొరకే వారు ఏడ్చినట్లుగా, ఆహారము కొరకే వారు సనిగినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ సందర్భం కూడా అదే, మనం చదువుకున్న ఈనాటి సందర్భం కూడా అదే. వారు అంటారు, మా కన్నుల ఎదుట ఈ మన్నా కాక మరేమీ కనబడట్లేదు అని మాట్లాడారు. చూడండి, 4వ వచనం మనం గమనించినప్పుడు, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా. మిశ్రిత జనము ఎవరండి వాళ్ళు? మిశ్రిత జనం అంటే ఎవరు? ఇక అందరూ వస్తారు. మిశ్రిత జనం అంటే భక్తిహీనులు వస్తారు, పాపులు వస్తారు, అన్యజనులు వస్తారు, లోకస్తులు వస్తారు. అర్థమవుతుందండి? అటు ఇటుగా ఉన్న వాళ్ళంటే ఎవరు? అటు ఇటుగా ఉన్న వాళ్ళు కాదు. అటు ఇటుగా ఉన్న వాళ్ళంటే ఎవరు? ఇటు దేవునిలో ఉంటారు, లోకంలో ఉంటారు. ఇక్కడ పరిశుద్ధమైన పాట పాడతారు, లోకంలోకి వెళ్ళి సినిమా పాట. ఇది అటు ఇటు గానులు అన్నమాట బైబిల్ భాషలో. మిశ్రిత జనం అంటే ఇంక వీళ్ళందరూ వస్తారు. భక్తిహీనులు, అంతేకాకుండా అన్యజనులు, వీళ్ళందరూ కూడా శరీర విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఎక్కువగా శరీర విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వాటి కొరకే ప్రాకులాడతారు, వాటి కొరకే గోల పెడతారు, వాటి కొరకే నిత్యము తపన పెడతా ఉంటారు. వారి కష్టము, వారి ధనము ఎక్కువగా ఈ శరీర సంబంధమైన వాటి కొరకే వాళ్ళు వ్యయపరుస్తూ ఉంటారు. ఈ మిశ్రిత జనం ఏం చేశారంటే, మాకు మాంసం కావాలి, తిని చాలా కాలం అయిపోయింది, మాకు అక్కడ తిన్న చేపలు, కూరాకులు, కూరకాయలు, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు మాకు బాగా గుర్తొస్తున్నాయని చెప్పి వాళ్ళు విసుక్కొని, కసురుకొని వాళ్ళు మాట్లాడిన ఒక భయంకరమైన మాట తెలుసా? ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదు. ఏమంటున్నారు? ఈ మన్నా కాక మా కనుల ముందు ఇంకేం కనబడట్లేదు అని అన్నారు. గమనించండి, ఇప్పుడు మనముగా సిద్ధపరచుకున్న ఆహారం మనకి మంచిదా? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆహారం మనకు మంచిదా? చెప్పండి. అవునా? మీరు గమనించండి, మనము ఏ వండుకున్నా, ఎంత మంచి ఆహార పదార్థమైనా సరే, వరుసగా 4-5 పూటలు తిన్నాం అనుకోండి, అది కూడా మనకి హాని చేస్తుంది. అవునా?
ఇప్పుడు కాకరకాయ కూర మంచిదే, వరుసగా 4-5 పూటలు తినేసామనుకో ఏమవుతుంది? వేడి చేస్తుంది. వంకాయ కూర మంచిదే, కానీ వరుసగా 3 రోజులు 3 పూటలు తినేసామనుకో ఏమవుతుంది? ఏమొస్తుంది? ఆ తర్వాత నుంచి గిటార్ వాయించుకోవడమే. అవునా కదా? ఎంత మంచి ఆహార పదార్థమైనా మనకు హాని చేస్తుంది. అయితే 40 సంవత్సరాలు బైబిల్లో రాయబడి ఉంది, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తానన్నమాట. నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనం. నిర్గమకాండము 16వ అధ్యాయం 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. చాలు. ఈ 40 సంవత్సరములు వారికి దేవుడు మన్నాను ఆహారముగా ఇచ్చాడు. ఎందుకు దేవుడు అరణ్యములో మన్నాని రెగ్యులర్గా ప్రతిరోజు ఆహారంగా ఇచ్చాడంటే, ఇప్పుడు వారు యాత్ర చేస్తుంది హైవే రోడ్లలో కాదు, జనసంచారము చేస్తున్న ప్రాంతాల మధ్యలో కాదు. వారు ప్రయాణం చేస్తుంది ఎక్కడంటే ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడండి? ఎడారి అంటే నీడ నీరు లేని ప్రాంతాలు అవి. గూడు, నీడ, నీరు, గూడు ఇవేమీ లేని ప్రాంతం. చుట్టూ చూస్తే ఎటు చూసినా ఇసుక దెబ్బలే తప్ప మరి ఏమీ కనబడదు. అలాంటి ఎడారుల్లో కొన్ని చోట్ల మైదాన భూములు, మట్టి భూములు ఉండొచ్చు. అక్కడ ద్రాక్ష తోటలు ఉండొచ్చు, ఒలీవ చెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఎడారి ప్రాంతం ఎలా ఉంటుంది మనకు తెలుసు. కొంతమంది ఇక్కడ నుంచి కువైట్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసు ఎడారి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. అవునా కదండి? కారులో వెళ్తూ ఉంటే అటు ఇటుగా ఎవరో కనిపించరు, ఒక ఇల్లు కనిపించదు, ఒక మనిషి కనిపించడు, ఒక దుకాణం కనిపించదు, ఒక కొట్టు కనబడదు. అవునా కదా? మరి ఇలాంటి ప్రాంతంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు వారికి నిత్యం ఆహారం కావాలంటే భూమి మీద నుంచి దొరకదు. సో దేవుడు ఏం చేశాడంటే ప్రతి దినము వారి కొరకు ఆకాశము నుండి మన్నాను కురిపించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు అంటారు, మేము ఐగుప్తులో తిన్న సకల రకములైన రుచికర ఆహార పదార్థాలు మాకు కనిపిస్తున్నాయి, ఇప్పుడైతే మా కళ్ళ ముందు ఈ మన్నా తప్ప మరి ఏమీ కనబడట్లేదు అని మాట్లాడారు వాళ్ళు. ఇంకా భయంకరమైన మాట ఏమన్నారు తెలుసా? చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21:5వ వచనం. ఆ ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు అరణ్యములో మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. చాలు, అర్థమవుతుందండి? చవిసారము లేని ఈ అన్నము అంటే ప్రతిరోజు దేవుడు ఏమిస్తున్నాడు వాళ్ళకి? అక్కడ అన్నం అని రాయబడింది. అన్నం అంటే తినే అన్నం కాదు, అది దేవుడు ప్రతిదినం వారి కొరకు కురిపిస్తున్న మన్నా. అర్థమవుతుంది కదని చెప్పిన మాట. ఇప్పుడు దేవుడు వారి కొరకు ప్రతిదినము కురిపిస్తున్న ఆ మన్నాను వాళ్ళు ఏమంటున్నారు? 40 సంవత్సరాలుగా, దాదాపు 20-30-40 సంవత్సరాలుగా మన్నానే వాళ్ళు తిన్నారు కదా చాలామంది. మధ్యలో కొంతమంది ఇలాగా మాకు మాంసం కావాలి, మాకు ముక్క కావాలి, మాకు కక్క కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి అని కోరికలు కోరారు చాలామంది. అయితే ఇప్పుడు గమనించండి, దేవుడు ఇన్ని సంవత్సరాల వరకు 40 సంవత్సరాల ఆహారం ఇచ్చాడు కదా, మన్నా ఇచ్చాడు కదా. ఈ మన్నా ద్వారా ఎప్పుడైనా వారు కడుపులు పాడైపోయినాయా? పాడైనాయా? చెప్పాలి. మన కడుపు ఎందుకు పాడవుతుంది చాలాసార్లు? చెప్పాలి. మన కడుపులు ఎందుకు పాడవుతున్నాయి? నచ్చింది తినడం, నచ్చింది పూటకి తినడం, నచ్చింది పొట్ట నిండా తినడం. అవునా? నచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం, మళ్ళీ వేడి చేసుకొని తినడం, మళ్ళీ ఫ్రై చేసుకొని. అవునా? అప్పుడేమవుతుంది? లేదు, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నచ్చింది పదే తింటే ఖచ్చితంగా కడుపు పాడైపోతుంది. కానీ 40 సంవత్సరాలు మన్నా తిన్న ఇశ్రాయేలు ప్రజలకు ఆరోగ్యం పాడైపోయిందా? అసలు మన్నా చాలా శ్రేష్టమైన ఆహారం అని బైబిల్లో
ఉందండి దానికోసం. చూడండి ఆ మన్నా ఎంత శ్రేష్టమైనదో. నిర్గమకాండం 16:31 నిర్గమకాండం 16:31 ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది ఎలా ఉండేదంటే తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండేది. దాని రుచి చూడండి, అబ్బో ఎలా ఉండేదంటండి, ఓ సూపర్, తేనెతో కలిపిన అపూపము వలె. చూడండి ఆ మన్నా ఎలా ఉండేది, తేనెతో కలిపిన ఒక అప్పడము వలె, అపూపము వలె, ఒక రొట్టె వలె. దాన్ని రోట్లో వేసుకొని దంచి వాళ్ళు అట్ల కింద చేసుకునేవారు, అలా తినేవారు. ఇప్పుడు తేనె అంటే ఎలా ఉంటుందండి, అబ్బా సకల విధములైన పుష్పములలో నుంచి వచ్చిన సారము అదంతా ఎంత మధురంగా ఉంటుంది. తేనె చాలా బాగుంటుంది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆహారం అంత మధురమైంది, అది మధురమైంది, రుచి కలిగింది. అదే సమయంలో ఆరోగ్యానికి ఎలాంటి హాని చేసేది కాదు. అలాంటి శ్రేష్టమైన ఆహారం ఇస్తే వీళ్ళు అంటున్నారు, ఈ మన్నా తప్ప మా కళ్ళ ముందు మాకు ఏమీ కనబడట్లేదు అని మాట్లాడారు. సంఖ్యాకాండంలో మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయము 6వ వచనంలో వాళ్ళు ఏమన్నారు, ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమియో లేదని చెప్పుకొనిరి. గమనించాలి, దేవుడిచ్చిన ఆహారాన్ని వాళ్ళు కాదనుకున్నారు, దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నారు. అంతేకాదు దాని యందు వారు అసహ్యపడ్డారు అని రాయబడి ఉంది బైబిల్లో. దేనిందు అసహ్యపడ్డారంట, మన్నా దేవుడిచ్చిన ఆరోగ్యకరమైన ఆహారము. నాకు తెలిసి ఇప్పటి వరకు ఆరోగ్యకరమైన ఆహారము తిన్నోడు ఎవడన్నాడు నాకు తెలిసి ఇశ్రాయేలే తిన్నారు ఆనాడు. ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కడున్నాయి భూమి మీద, ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్డే, అవునా కాదా? నూనెలు కల్తీ, మనం వండుకునే రైస్ కల్తీ, అవునా? నిన్న తింటా ఉంటే, కూర తింటా ఉంటే మీరు చెప్తే నమ్మరు, ఇంత రాయి వచ్చింది నాకు. ఆ రాళ్ళు అందులో ఎవరు వేసారో నాకు తెలియదు. నేను రాయిలను నోలేస్తాను కాబట్టి తీసుకుని నా భార్యకి చూపించా. నోలేసి ఒక్కొక్కసారి నోలేసి మింగేస్తాను రాయిలు కూడా. ఎందుకంటే పెద్దలు చెప్పారు కదా సామెతలు, ఏమని, మీరు కుర్రాళ్ళు రాళ్ళు తిన్న అరిగిపోవాలంటారు కదా. మరి కుర్రాళ్ళు మనిపించుకోవాలని రాళ్ళు కూడా తినాలి. మీరు తినకండిలే, విశ్వాసం తినండి, లేకపోతే వద్దు. అది ఎంత మంచి ఆహారం అంటే, దేవుడిచ్చిన ఆహారం చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, వారి జీర్ణ వ్యవస్థకి ఎలాంటి హాని చేయకుండా, ఎలాంటి అనారోగ్యం రాకుండా, కడుపు పాడవకుండా చక్కగా లోపలికి వెళ్తే ప్రశాంతంగా ఉండేది వాళ్ళకి. కానీ అలాంటి ఆహారం వాళ్ళు వద్దని దాన్ని అసహించుకున్నారంటండి. ఈ రోజున మనం చేసే తప్పు కూడా అదే, తినే విషయంలో మంచి ఆహారాన్ని మనం అవాయిడ్ చేస్తాం, అవునా? చెడ్డ ఆహారం మాత్రం మిగిలిపోయిందా, నాకు ఇచ్చే నేను తినేస్తాను. అదే ఫ్రూట్స్ తినమంటే కడుపు నిండిపోయింది, ఉత్తిదే వంక. అది అప్పుడే వేడివేడిగా దమ్ బిర్యానీ తెస్తే నాకు ఉందా కొంచెం, నాకు ఉంచు, తిన్నావుగా కొంచెం టేస్ట్ చూస్తాను, ఉత్తిదే టేస్ట్ కాదు, ఇంకో ప్లేట్లు ఎగిస్తుంది, అవునా? కానీ రుచికరమైన ఆహారం మాత్రం ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారు. రుచికరమైన ఆహారము తినకుండా, దేవుడు వారికి నియమించిన ఆహారం వారు తినకుండా, ఇప్పుడు ఆకలేసింది, నీకు ఏ మేకో ఏ గొర్రె తినాలనిపించింది, కోడి మాంసం తినాలనిపించింది, నీ దగ్గర కోళ్ళు లేవా, నీ దగ్గర గొర్రెలు లేవా, నీ దగ్గర మేకలు లేవా? వాళ్ళ దగ్గర అప్పటికే ఉన్న ఎంతో విస్తారమైన పశు సంపదతో వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. కాదు, అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు వండుకున్నారు అనుకో, పక్కన నాకు ఎట్టమని అడుగుతాడు. వీళ్ళ బుద్ధి ఏంటంటే ఈడు తినేత కదా, పక్కనోడికి ఎట్టాడు ఈడు. అర్థమవుతుందా? కనుక అందరికి ఎవరు ఇవ్వాలి, ఇప్పుడు మోసే ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. నువ్వు తీసుకొచ్చావు నువ్వు ఇవి అంటారు, అంతేలో దేవుడు నడిపించాడు కాదు, ఇంకా నువ్వు తీసుకొచ్చావు నువ్వు ఇవి మాట్లాడితే మోసే మీదకి వెళ్ళిపోయి దృష్టి. శ్రేష్టమైన ఆహారము దేవుడు వారికి ఇచ్చిన మంచి ఆరోగ్యకరమైన ఆహారం వాళ్ళు కాదనుకున్నారు, దాని ఎంత అసహ్యపడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు వారు కనాను చేరే వరకు నిత్యము మానక వరకు అనుగ్రహించబడిన ఆహారం అన్న ఒకటే. అర్థమవుతుందా? ప్రతి దినము చాలాసార్లు వాళ్ళకి ఆకలి అయితే మొరపెట్టారు దేవునికి. ఆకలి అయితే మొరపెట్టడం ఏంటి, నీకు మన్నా ఇవ్వలేదు, దేవుడు ఇచ్చాడు, కానీ వాళ్ళకి మన్నా వద్దు, వాళ్ళకి ఇంకోటి ప్రత్యేకమైనది కావాలి. అర్థమవుతుందండి?
కానీ మీకు విషయం చెప్పనా, ఇశ్రాయేలీయులు కనను చేరే వరకు స్థిరముగా వారికి దేవుడు నియమించిన ఆహారం మన్నా ఒకటే. ఈ మన్నా తింటూ వాళ్ళు ఏం ఎక్కడికి వెళ్ళిపోవాలి? కనాను వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నువ్వు కోడి కోసుకో, మేకను కోసుకో, గొర్రెను కోసుకో, ఎద్దును కోసుకో, ఆవును కోసుకో, నీ ఇష్టం. కానీ అన్ని కోరికలు అరణ్యములోనే కోరేవాళ్ళు. వాళ్ళు ఆ ఎడారిలోనే కోరుకునేవారు ఇశ్రాయేలీయులు. దేవుడు వారికి అనుగ్రహించిన శ్రేష్టమైన మన్నాను కాదనుకున్నారు. ఇప్పుడు సరే, నీకు మాంసం తినాలనిపించింది, మాంసం తినాలి అని అనిపించినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభా, మరి నాకు ఆశగా ఉంది ప్రభా, నీ చిత్తమైతే పెట్టు ప్రభా అని ప్రార్థన సరిపోతుంది. అవునా? దానికోసం నువ్వు స్ట్రైక్ చేయాలా? దానికోసం నువ్వు రాత్రంతా ఏడవాలా? దానికోసం నువ్వు మోసమే తిరుగుబాటు చేయాలా? దానికోసం నువ్వు దేవుని మీద సనగాల? అర్థమవుతుందండి? ఇప్పుడు నీకేదో కావాలి. ఇప్పుడు ఒక మాట, వాళ్ళకి ఆహారం లేదా? చెప్పాలి, ఆహారం లేదా? ఇందాక నేను చదివించాను కదా, వారు కనాను పొలిమేరల చేరే వారికి ఏం తిన్నారు? మన్నాను తిన్నారు. అంటే ఎవ్రీడే దేవుడు వారికి ఏం పంపిస్తున్నాడు? ప్రతిరోజు 40 సంవత్సరాలు ప్రతిరోజు మాట తప్పకుండా పంపించాడు దేవుడు ఆహారం. మన దగ్గర ఎవరైనా ప్రతిరోజు నమ్మకంగా మానకుండా పని చేస్తే వాడిని ఎంత మెచ్చుకుంటాం మనం? అవునా కదా? ప్రతి దినము మానక దేవుడు ఆహారం పంపిస్తూ ఉంటే పెద్దలు చెప్తారు చూసారా సామెత, అది కాళ్ళ వరకు వస్తే కాళ్ళదనుకున్నారు ఏదో అంటారు ఒక మాట. అర్థమవుతుందండి? నోటికడుగు వచ్చింది కాళ్ళతో దన్నుకున్నారని అంటారు. అలాగా దేవుడిచ్చిన ఆహారాన్ని వాళ్ళు కాదనుకున్నారు. అలా కాదనుకోవడం వల్ల ఏమైందో తెలుసా? చూడండి, వాళ్ళు కాదనుకున్నారు. కాదనుకున్న తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, సరే అయితే వీళ్ళ గోల నాకు అర్థమైంది అని చెప్పి 18వ వచనంలో ఈ సంఖ్యాకాండం 18వ వచనంలో ప్రభు అన్నారు, నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మాంసం తింటారు మీరు, పెడతాను మీకు. పెట్టుదురు. అయ్యి బాబా, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగింది, మీరు చెప్పుకుంటారు కనుక మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని తెలుసా? ఒక్కరోజు కదబ్బాయి, 2 రోజులు కదబ్బాయి, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 దినాలు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఇక దేవుడు ఏం డిసైడ్ అయిపోయాడంటే, వీళ్ళకి ఎంత పిచ్చెక్కిపోయింది మాంసం తినాలని. కాబట్టి సరే, 1 రోజు కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, నెల దినముల మట్టుకు, అనగా మీ నాసికా రంధ్రంలో కూడా ఏ వాసనదే? చికెన్ బిర్యానీ వాసనే, చికెన్ వాసనే, మటన్ వాసనే. పీల్చుకుంటే మటను, వదిలితే మటను, పీల్చుకుంటే మొక్క, వదిలితే ఇక అదే వాసన. కొంతమంది పక్కింటోళ్ళు మాంసం వండుకున్నారనుకో, మనం ఏమనుకుంటాం? ఏం మటన్ తెచ్చినట్టున్నారా ఈరోజు, గుమ్మలు ఆడిపోతుంది. అవునా? వాసన తెలిసిపోద్ది. ఇక ప్రతిరోజు మటన్ వాసన చూడాలంటే ఎలా ఉంటుందండి? ఎగుటొచ్చేస్తుంది. అవునా? దేవుడు ఏం చేశాడంటే, సరే అని చెప్పి వారికి దేవుడు ఆహారం ఇచ్చాడు. వారు చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా? దేవుడు వారికి ఇచ్చిన ఆ మంచి శ్రేష్టమైన ఆరోగ్యకరమైన ఆహారం కాదనుకుని, మాంసం కావాలంటే సరేరా బాబు మీకు ఇస్తానులే, 4 రోజుల పాటు ఇస్తానులే, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 కాదు, నీకు నెల రోజులు దినపాటు ఇస్తాను, తినండి శుభ్రంగా అని దేవుడు ఇస్తే చక్కగా దేవుడు ఏమని చెప్పాడు? 4 రోజులు ఇస్తాను అన్నాడు, 1 రోజు ఇస్తానని చెప్పలా. ఏమన్నాడు? వీళ్ళు ఎంత కకృతి మనుషులంటే, వీళ్ళకి ఎంత కరువు అంటే, చూడండి వీళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుడు చెప్పినట్లుగానే ఆయన ఏం చేశారంటే, చూడండి 31వ వచనం చూడండి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా చూడండి, ఒక దిన ప్రయాణం, 1 రోజంతా నడిస్తే
ఎంత దూరం వెళ్ళగలుగుతామో అంత విస్తీర్ణములో దేవుడు పూరేలను కురిపిస్తే చూడండి. 32వ వచనం చదవండి. వీళ్ళు చేసే పని చూడండి. జనులు ఆ రోజు పగలు, ఆ రోజు రాత్రి, ఆ తర్వాత రోజు పగలు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. వాళ్ళు ఏం చేశారు? జనులు ఆ రాత్రంతయు, ఆ దినమంతయు, ఆ రాత్రంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరెలను, ఇప్పుడు దేవుడు ఆహారం ఇచ్చాడండి, పూరెలు కురిపించాడు. నెల రోజుల వరకు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇప్పుడు నీకు ఎంత కావాలో అంత కూర్చుకొని తెచ్చుకోవచ్చు కదండి. వీళ్ళు ఏం చేశారండి? చెప్పాలి ఏం చేశారు వీళ్ళు? ఆ రోజు పగలు, ఆ రోజు రాత్రి, ఆ తర్వాత రోజు పగలు. అంటే నేను అనుకుంటున్నా బైబిల్లో ఇంక విఫలంగా రాయబడలేదు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఈ కోత కోసిన తర్వాత గడ్డి, మిగిలిన ఆవిరి గడ్డి మేటి కింద వేస్తారు కదా, దాన్ని ఏమంటారు? కుప్ప. అదే గేదెలకి వాటికి మేత పెట్టడం కోసం వేస్తారు కుప్ప కింద. నాకు తెలిసి వీళ్ళు ఇంటి దగ్గర, ఇంటి బయట కుప్పలేసేసారేమో. ఎందుకని? ఆ రాత్రి, ఆ పగలు, ఆ రాత్రి, తర్వాత రోజు పగలు. ఇక కూర్చుకోవడమే. తట్టలతో తెచ్చుకోవడం, ఇంటి దగ్గర పెట్టుకోవడం, తట్టలతో తెచ్చుకోవడం, ఇంటి దగ్గర. ఇక్కడ ఇంటికాడ అమ్మలెక్కలేమో ఏం చేయడం? పొలాలు పొయ్యిలో పెట్టడం, వండడం, వీళ్ళు తినడం, తెచ్చుకోవడం. నీ బతుకు ఎందుకు ఉందరా? ఎందుకు బతికిస్తున్నాడు రా దేవుడు? తినడానికి బతికిస్తున్నాడా నీకు? తిండి తినమని బతికిస్తున్నాడా? బ్రతుకులో తిండి ఒక భాగం, అంతేగాని బ్రతుకు తిండి కాదు. అవునా? బ్రతకడానికి తిండి కావాలి, కానీ తిండే మన బ్రతుకు కాదు. వీళ్ళు దేవుని కోసం బ్రతకడం అని తిండి కోసం బ్రతకడం మొదలుపెట్టారు. దేవుడిచ్చిన ఆహారమే వద్దనేశారు, ఆరోగ్యకరమైన ఆహారం వద్దనేశారు, హాని కలిగించిన ఆహారం వద్దనేశారు. నువ్వు అడిగిన అడగకపోయినా, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా, నువ్వు విజ్ఞాపన చేసినా చేయకపోయినా, ఉపవాసం ఉన్నా లేకపోయినా, నువ్వు భక్తిగా ఉన్నా లేకపోయినా, పరిశుద్ధంగా జీవించినా జీవించకపోయినా, నువ్వు దేవుని మాట విన్నా వినకపోయినా, దేవుడు ప్రతిదినం మానక మన్నాను కురిపిస్తున్నాడు. అది వద్దనుకొని ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? మాంసం కావాలని దేవుడు మాంసం ఇస్తే, పోనీలే నా ప్రజలే కదా అడిగారని మాంసం ఇస్తే, ఇక కూర్చుకునే క్రమంలో, వండుకొని తినే క్రమంలో మునిగిపోయారు. తిండి కోసం పుట్టావా నువ్వు? తిండి కోసం పుట్టిన వాళ్ళలాగా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక ఈ దేవునికి ఇరిటేషన్ వచ్చేసిందండి వీళ్ళు చూసి. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళని? ఎందుకు ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు? నండ్ర అరణ్యంలో పెట్టి బాగా మొక్క కక్క పెట్టి బలిపెత్తానని పంపించాడు దేవుడు? కాదు. శ్రేష్టమైన భూభాగము, సకల దేశములకు ఆభరణమైన దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఆ దేశం నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, ఆ దేశమును స్వాస్థ్యంగా ఇస్తాను. నండ్రా బాబా, ఒకవేళ ఆకలి అవుతుందేమో, అందుకే మీకు ప్రతిరోజు డైలీ ఎవ్రీడే ప్రతిదినము మానక మన్నాను కురిపిస్తాను, తినరా, తినుకుంటూ వెళ్ళిపోండిరా, అక్కడ చేరిపోండి, అక్కడ చూసుకుందాం సంగతి అని దేవుడు చెప్తే, వాళ్ళు అలా తినకుండా ఆ మన్నాను కాదని దాన్ని అసహించుకొని, సవిసారము లేని మన్నా మా కళ్ళ ముందు తప్ప ఇంకేం కనబడట్లేదు, మాకు అది కావాలి ఇది కావాలి అని సనుగుకుంటూ, సరేలే వాళ్ళ కోరిక మేరకు దేవుడిస్తే ఏదో కొంచెం కూర్చుకొని ఆ పూటకి తిని మరుపూటకి దాచుకోవడం మానేసి ఇంటికాడ కుప్పలేసేస్తున్నారు వీళ్ళు. ఇంటికాడ కుప్పలు పోనీ. ఇప్పుడు అంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు కువైట్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయంట అండి. బ్రదర్ గారికి తెలుసు, జేమ్స్ గారికి. పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయంట. కోసేసి జాయింట్లు పట్టుకొచ్చి అందులో వేసేస్తారంట ఫ్రిడ్జ్లో. ఎప్పటికప్పుడే తీసి వండుతారు. వండేసి పెద్ద పెద్ద పళ్ళళ్ళు వేసేస్తారంటండి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే నేను విన్నాను. పోనీ అప్పుడేమో ఫ్రిడ్జ్లు ఉన్నాయా? లేవు. మరి కుప్పలు ఎందుకు వేసుకోవడం నువ్వు అంటే ఏంటి? నీకు దేవుడి మీద లేదు మైండ్, ఎక్కడుంది? తిండి మీద ఉంది మైండ్. ఎక్కడున్నదండి? తిండి మీద. తిండి ఎంతసేపు తిండి దాని మీద ఉంది మైండ్. ఇక దేవుడు నా కొరకు బ్రతకమంటే, నా మహిమార్థమై వీళ్ళని ఐగుప్తు దేశం బయటికి తీసుకొస్తే వీళ్ళంటే ఎలా చేస్తున్నారు? ఆ గురి మర్చిపోయారు. ఏం మర్చిపోయారండి? అసలు వచ్చిన ఉద్దేశం ఏంటో, దేవుడు ఎందుకు బయటికి తీసుకొచ్చాడో, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఇదంతా మర్చిపోయారు. ఇంకెక్కడ పడిపోయారు దీంట్లో. చాలామంది అలాగే దేవుని చేత పట్టబడి
దేవుని చేత రక్షించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఆయన పని కొరకు ఏర్పరచబడి పరిగెడుతూ చివరికి లోక జీవన సంబంధమైన వ్యామోహాల్లో ఆకర్షణలు లీనమైపోయి అసలైన గురి మర్చిపోతారు చాలామంది. అసలైన గురి మర్చిపోయారు. అప్పుడు ఇక దేవునికి కోపం వచ్చేసి ఏమైందో తెలుసా? చూడండి 33వ వచనంలో, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులలో ఎక్కడుండగానే, పండ్ల సందులో ఉండడం అంటే ఏంటండి? మాంసం నవ్వులతో ఏమవుతుంది? అది ఏమవుతుంది చెప్పాలి. తిన్న తర్వాత కడుక్కొని ఏమే పొల్లట్రా, లేకపోతే పినిసి ఏంటది పినిసి. అప్పుడు ఏం చేస్తారు దాన్ని పట్టుకొని? లేదని కొంతమంది ఎలా లాక్కొని నవ్వునా తీసి పడేసే వాళ్ళు ఉంటారు, తినేసేవాళ్ళు. తిన్న తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఎలా తిన్నారంటే మనకైతే ఎక్కడో ఒకటో రెండో చోట్ల కొంచెం గ్యాప్లు ఉండి అక్కడికి వెళ్ళి ఉంటుంది మాంసం. వీళ్ళకి అలా కాదు, మొత్తం పళ్ళంతా కూడా ఏం పడేసిందే మాంసం. వీళ్ళ పని ఏంటి? ఇక తీయలేదేక తింటా, ఇంకా ఇక్కడ తింటా కూర్చుంటే తీయడానికి ఎక్కడ అవుతుంది? ఇక తింటూ 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 ఆ మాంసము వారి పళ్ళ సందులలో ఉండగానే ఏమైందో తెలుసా? అది నవలోక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తవ అను పేరు పెట్టబడెను. ఏమైంది? మాంసాపేక్ష కనుపరచడం వలన దేవుడు తెగులు పంపించాడు. ఏ తెగులు అది? ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా. కొన్ని వ్యాధులు ఉంటాయి, అవి అంటు వ్యాధులు, ఒకరి నుండి ఒకరికి వచ్చేస్తాయి, ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి కొన్ని అంటువ్యాధులు. అలాగే వారిలోనికి తెగులు వచ్చేసి ఏమైపోయింది తెలుసా? అక్కడ ఆ నవలక మునిపే దేవుని కోపం వారి మీద రగులుకుంటే యెహోవా తెగులు చేత వారిని బాధింపగా ఇదిగో మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టిరి. అంటే అక్కడ కొంతమంది ఏమైపోయారు? చనిపోయారు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేశానో తెలుసా? వీళ్ళు కనాను చేరవలసిన వారు. ఎవరండి వీళ్ళు? కనాను చేరవలసిన వారు, వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవలసిన వారు. మరి ఎందుకు అక్కడ చేరలేకపోయారు? ఎందుకు ఆ భూమికి వెళ్ళలేకపోయారు? దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆహారం కాదనుకున్నారు. దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆహారం ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? ఫస్ట్ నుంచి మనం ధ్యానం చేసి, ఒకటి వారిలో ఉన్న భయమే. రెండవది ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? చావు అనే మాట వారు నోట పలకడం బట్టి. ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? సనగడం వల్ల. ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? దేవుని వాగ్దానములు వారు నమ్మకపోవడం వలన. ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? దేశ ఆచారాలు విడిచిపెట్టకపోవడం వలన. ఎందుకు వారు కనాను చేరలేకపోయారు? ఆయనకు ఇష్టలుగా బ్రతకపోవడం వలన. ఇప్పుడు ఎందుకు కనాను చేరలేకుండా అరణ్యములోని ఎడారిలోని ఎందుకు చచ్చిపోయారు? దేవుడిచ్చిన ఆహారం కాదనుకున్నారు. ఎవరిచ్చిన ఆహారం కాదనుకున్నారు? నీకు మాంసం ఈ రోజు ఉంటే రేపు ఉండదు, వస్తే ఒక నెల దినాలు ఉంటే మరొక నెల ఉండకపోవచ్చు, కానీ దేవుడు కురిపించే మన్నా ఎవ్రీడే, ప్రతిరోజు నీకు ఉంటుంది. నీవు కనాను చేరే వరకు ప్రతి దినము మానక తప్పక దేవుడు నీ కొరకు మన్నాను పంపిస్తూనే ఉంటాడు. ఎక్కడికి చేరాలని? కనాను చేరాలని. ఇప్పుడు వారు మన్నాను కాదనుకుంటే, మన్నాను అసహించుకుంటే చనిపోయారు వాళ్ళు. ఇంకో సందర్భంలో కూడా చూడండి, మన్నాను కాదనుకున్నందుకే వాళ్ళు చనిపోయారు. ఇంకొక సందర్భంలో కూడా ఆ విషయం మనకు కనబడుతుంది. చూడండి, మనం ఆల్రెడీ ఇందాక నేను మీకు చదివించాను, 21వ అధ్యాయము 5వ వచనం మీకు ముందుగానే చదివించాను. చూడండి, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము
చూడండి, ఇక్కడ కూడా దేవుడిచ్చిన ఆహారాన్ని వారు అసహించుకున్నారు. అప్పుడు ఏమైంది? 6వ వచనం చదవండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు ఇప్పుడు ఎందుకు చనిపోయారు? ఎక్కడ ఎందుకు చనిపోయారు? చాలామంది దేవుడిచ్చిన ఆహారం కాదనుకోవడం వల్ల. ముందెందుకు చనిపోయారు? దేవుడిచ్చిన ఆహారము కాదనుకోవడం వల్ల. ముందు సందర్భంలో చనిపోయారు తెగులు చేత. ఇప్పుడు కూడా చాలామంది సర్పముల కాటు గురై చనిపోయారు. ఈ 2 సందర్భాల ప్రజలు ఎందుకు చనిపోయారు? దేవుడిచ్చిన ఆహారము కాదనుకొని వారికి ఇష్టమైన ఆహారం కోరుకోవడం వల్ల. ఈ సందర్భంలో నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకిచ్చిన ఆహారం మేలైంది. ఆ ఆహారమే దేవుని పరిశుద్ధ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితానికి ఏది మేలైంది? దేవుడు అనుగ్రహించే మన్నా, అనగా దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ వాక్యమే మనకు ఆహారం. ఇశ్రాయేలు అలాగే దేవుడు అనుగ్రహించిన ఆహారమును కాదనుకొని వారికి ఇష్టమైన ఆహారమును వారు కోరుకొని చివరికి తిన్నారా? ఏమైనా బతికారా? తెగులు చేత చచ్చిపోయారు, సర్పముల కాడు చేత చనిపోయారు, అరణ్యములో ఆకులు లేక వాళ్ళు రాలిపోయారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆనాడు దేవుడు మన్నాని ప్రజలకు ఇచ్చాడు, పోషించాడు. ఈ రోజున మన్నాకి సాదృశ్యమైన ఇదిగో ఆయన పరిశుద్ధ వాక్యమును మనకిచ్చి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మనము పరమ కనాను చేరాలంటే మనకు ఆధారమైనది ఇదిగో ఈ వాక్యం ఒకటే. ఏంటది? కనాను చేరడానికి మనకు ఆధారమైంది ఏంటి? ఈ వాక్యమే. ఈ వాక్యము లేకుండా మనము కనాను చేరాలంటే చేరలేం. కనాను చేరడానికి దేవుడు నియమించిన మన్నాను వారు కాదనుకున్నారు, వాళ్ళకి ఇష్టమైంది కోరుకున్నారు. ఈ రోజున మనము కనాను చేరాలంటే స్వచ్ఛమైన జీవమైన ఆహారము, జీవవాక్యము మనకి అవసరము. అర్థమవుతుందా? ఇప్పుడు ఆహారాలు చాలా రకాలు ఉంటాయి, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు కొన్నే ఉంటాయి. ఈ లోకములో బోధలు చాలా ఉంటాయి, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే బోధలు కొన్నే ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడిచ్చిన జీవవాక్కు, సత్యవాక్కు, ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఇదే మనలను కడకు పరలోక రాజ్యానికి నడిపించేది. అయితే వారిని కనానుకు చేర్చే ఆ మన్నాను వారు కాదనుకున్నారు, దాని యందు అసహ్యపడ్డారు వాళ్ళు. ఈ సందర్భంలోనే కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు కదా, మన్నాను ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఉన్నది తిని, ప్రభా ఒకవేళ ఎప్పుడైనా లేని సందర్భం ఉన్నప్పుడు నువ్వు కొంచెం మటనో చికెనో ఇవి ప్రభా అంటే బాగుంటుంది. అవునా? కానీ ఇశ్రాయేలుకు ఉన్న బుద్ధి అంటే తెలుసా? ఆల్రెడీ వాళ్ళ ముందు వాళ్ళే అన్నారు, మా కనుల ముందు ఈ మన్నా తప్ప మరేమీ కనబట్టలేదు. ఈ సందర్భంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఇదే పాయింట్లో. అదేంటి తెలుసా? ఆల్రెడీ వాళ్ళకి ఉంది. ఉన్నది ఉంచుకొని అది తినడం మాని వాళ్ళు ఏం చేశారు? మాకు ఇది కాదు, మాకు ఇష్టమైంది కావాలి. ఏం కావాలి? మాకు ఇది కాదు, ఏం కావాలి? ఇదొద్దు, మాకు ఇంకొకటి కావాలి. మనము దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకటి మనము ఎప్పుడు కోరకూడదు. ఇశ్రాయేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక అనుభవం ఇది. దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు, ఇచ్చిన దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్న ప్రభా నాకు అదివి ఇదివి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడు మనకి ఏమీ తక్కువ చేయలే, అవునా? తినడానికి ఆహారం, ధరించడానికి వస్త్రం, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చెప్పులు లేదా బూట్లు, కావలసిన నెలకు సరిపడిన ధనము లేదా ఏ రోజుకి కావలసిన ధనము ఆ పూట దేవుడు ఇచ్చాడు. ఓకేనా? కానీ చూడండి, చాలామంది ఇశ్రాయేలు లేకనే ఆల్రెడీ ఉన్నా సరే, ఏంటది? ఆల్రెడీ ఉన్నా సరే మాకు ఇంకోటి కావాలి. కొంతమందికి చెప్పులు ఉంటాయి, చెప్పులు సరిపోవు, మళ్ళీ ఇంకొక జత కావాలి. కొంతమందికి బూట్లు ఉంటాయి, చెప్పాలి ఇప్పుడు చెప్పాలి.
ఉన్నాయే చెప్పండి. ఉన్నాయే సరిపోవు, మరి ఇంకేం కావాలా? ఇంకొక మోడల్ కావాలి. అది ఇశ్రాయేలీయుల బుద్ధి. అది ఎవరి స్వభావం అది? నీకు దేవుడు చెప్పులు ఇచ్చాడా? తెగిపోయే వరకు, అరిగిపోయే వరకు వాడుకో. అర్థమవుతుందండి? దేవుడు నీకు బూట్లు ఇచ్చాడా? చెప్పాలి. అవి అరిగిపోయే వరకు వాడుకోవాలి. అంతేగాని ఇంకా చెప్పులు ఉండగా మళ్ళీ చెప్పులు కొనడం, బట్టలు ఉండగా మళ్ళీ బట్టలు కొనడం. అవునా? చెప్పాలి. అవునా? ఇది ఎంతవరకు సబబండి ఒకసారి ఆలోచించండి. వారికి ఆల్రెడీ ఆహారం ఉంది, ఆల్రెడీ వాళ్ళ కళ్ళ ముందు మన్నా ఉంది, తినొచ్చుగా. ఇది కాదు, ఇంకొకటి కావాలి. వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? ఉన్నది సరిపెట్టుకోవాలి, లేనప్పుడు దేవుణ్ణి అడగాలి. ఉండి కళ్ళ ముందుగా ఉండగానే ఇంకొకటి దేవుణ్ణి అడగకూడదు. అది దేవుని దుఃఖపెట్టినట్టు, ఆయన ఆయాసపరిచినట్టు అవుతుంది. అర్థమైందా? రెండవది, ఈ ఈ అంశంలోని రెండవ విషయం నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చింది మంచి ఆహారం. ఏ ఆహారం అండి? చెప్పండి ఒకసారి. మంచి ఆహారం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ మంచి ఆహారం వద్దని, మంచిది వద్దని, వాళ్ళకి ఇష్టమైంది కావాలంటున్నారు. ఏమండి, నీకు ఇష్టమైంది నీకు మంచిదా? దేవుడిచ్చేది మంచిదా నీకు? చెప్పండి. నువ్వు ఇష్టపడి కొనుక్కున్నది నీకు మంచిదా? దేవుడు నీకు అవసరమైన దేవుడు నీకు మంచిదా? నీకు ఇష్టమైనది నువ్వు కొనుక్కోవడం మంచిది కాదు. దేవుడు నీకు కావాల్సింది ఇస్తే అది నీకు మంచిది. దేవుడు నీకు ఏది మేలైనదో అది నువ్వు పొందుకుంటే అది నీకు ఆశీర్వాదం. ఇశ్రాయేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏంటంటే, ఎప్పుడు మనకిష్టమైనది మనము పొందుకోవాలని అనుకోకూడదు. చాలామంది తమకిష్టమైన తమ పొందుకోవాలని, తమకిష్టమైనది తాము అనుభవించాలని, తాము కోరుకున్నది వారు సొంతం చేసుకోవాలని ఎన్నో శతవిధ ప్రయత్నాలు చేస్తారు. ఇశ్రాయేలు అలాగే దేవుడు వారి కొరకు నియమించిన శ్రేష్టమైన మన్నాను వద్దనుకొని వారికి ఇష్టమైన ఆహారం కోరుకున్నారు. ఇప్పుడు ఇష్టమైన ఆహారం కోరుకొని తిన్నారు, ఏమైనా బతికారండి వాళ్ళు? నేను చెప్తున్న ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కావాలి, మీకు ఇష్టము అనుకున్నది మీరు పొందుకుంటే మీకు అది ప్రమాదం అయిపోద్దేమో, కానీ దేవుడు ఇష్టపడి నీకు అవసరమైన ఇచ్చినది నీకు మేలు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు నీకు ఇష్టమైనది నువ్వు పొందుకోవాలనుకోకు, నీకు ఇష్టమైనది నువ్వు చేయాలనుకోకు. మరి ఏం చేయాలా? దేవునికి ఇష్టమైంది ఏదో అది పొందుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేకాదు, దేవునికి ఇష్టమైంది ఏదో అదే ఇమ్మని ప్రార్థన చేయి. ప్రభువా, నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైనది ఏదో అదే నాకు దయచేయి, నాకు మేలైంది ఏదో అదే దయచేయి. నీకు ఏదో ఇష్టం ఉంటుంది, ఇష్టాన్ని బట్టి నువ్వు అది కావాలనుకుంటావు, కానీ అది నీకు ప్రమాదం అని దేవునికి తెలుసు. అందుకే నీకు ఇష్టమైనది దేవుడు ఎప్పుడు ఇవ్వడు నీకు. మరి ఏమిస్తాడు? నీకు అవసరమైంది ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఇష్టమైనది నీకు కావాలా? నీకు అవసరమైనది నీకు కావాలా? చెప్పాలి. నీకు ఇష్టమైనది నీకు కావాలా? నీకు అవసరమైనది కావాలా? కొంతమంది వాళ్ళకి ఇష్టమైన ప్రతి విషయంలో కూడా ఇష్టమైనవి అడుగుతారు. వాళ్ళకి ఆడపిల్ల ఇష్టం అనుకో, మాకు ముందు ఆడపిల్ల కావాలండి, ఆడపిల్ల కావాలండి. నన్ను ఎవరైనా ఆడపిల్ల కావాలి, మగబిడ్డ కావాలి ప్రార్థన చేయమని నేను అలా చేయను. నేను కూడా చెప్తా, దేవుడు ఎవరినిస్తే వాళ్ళని మీరు తీసుకోండి. ఎక్కువగా చాలామంది ఆశపడేది ఏంటంటే, ముందు మగపిల్లడు పుట్టేయాలండి. ఎవరు పుట్టేయాలా? మగపిల్లడు పుడితే ఏం చేస్తాడంట? వంశం పేరు నిలబెట్టేస్తాడంట. ఏం చేస్తాడ? ఎక్కడ ఏం నిలబెడేస్తాడు? పేరు ఎక్కడ నిలబెడేస్తాడు? నీకు ఎక్కడ నిలబెట్టాడు? మొత్తం వీధిలో గొడవలు ఇంటికి తీసుకొస్తాడు. అవునా? పేరు నిలబెట్టడం కాదు, ఏం చేస్తాడు? బాబాయ్, ఎవరిని కడుపును పుట్టావురా బాబు నువ్వా అంటారా అనరా? ఒకసారి మా పెద్ద నేను అలాగే తిట్టారు. మీ అమ్మ కడుపున నువ్వు సెడ పుట్టావన్నారు. అర్థమవుతుందండి? మా వలన మా ఊర్లో పేరు పోయింది. అర్థమవుతుందా? ఈ సంసోన్ గారు మన ఊళ్ళో తొంటర్లో అన్న పేరు వచ్చింది.
మగోళ్ళు పుట్టి ఉద్ధరించేదేముంది? ఆడవాళ్ళు పుట్టి మనకి కలిగించే నష్టమేముంది? దేవుడు ఎవరినిస్తే వాళ్ళని మనము సంతోషముగా తీసుకోవాలి, అంగీకరించాలి. చాలామంది ఎప్పుడు వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికే చూస్తారు, వారు కోరికలు నెరవేర్చుకోవడానికే చూస్తారు. ఒకవేళ ఈ మధ్యాహ్నం నీ ఇష్టాలు నెరవేర్చుకునే స్థితిలో నీవు ఉన్నావేమో, నీ కోరికలు నెరవేర్చుకునే స్థితిలో నీవు ఉన్నావేమో, ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇశ్రాయేలు అలాగే వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి చూశారు. క్రైస్తవుడు ఎప్పుడు తన ఇష్టం నెరవేర్చుకోవడం చూడకూడదు. మరి ఏం చేయాలి? దేవుని చిత్తమును, దేవుని ఇష్టమును నెరవేర్చును చూసుకోవాలి ఎప్పుడు కూడా. నేను చెప్తున్న ఒక మాట బాగా గుర్తుపెట్టుకో. నీ ఇష్టము నీకు నష్టాన్ని కలిగిస్తుంది, నీ ఇష్టము నీకు నష్టం కలిగిస్తుంది. నీ విషయంలో దేవుని చిత్తము నీకు మేలు చేస్తుంది. గుర్తుపెట్టుకు, ఈ మాట ఎప్పుడు మర్చిపోకు. చాలామంది తమ ఇష్టములు నెరవేర్చుకోవడానికి తపన పడినట్లుగా దేవుని చిత్తము చేయడానికి తపన పడరు. తమ ఇష్టములు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినట్టుగా దేవుని చిత్తము చేయడానికి తపన పడరు చాలామంది. ఆలోచించాలి, ఈ దినం మనం ఎలా ఉన్నాం? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళుగా ఉన్నామా? మన ఇష్టాలు నెరవేర్చుకునే వాళ్ళుగా ఉన్నామా? వాళ్ళకి ఇష్టమైన ఆహారం వాళ్ళు కోరుకున్నారు, కానీ వారికి అది హాని చేసింది. ఆ ఇష్టమైన ఆహారమే వారికి హానిగా మారిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడా నీ ఇష్టాలు నువ్వు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకు. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమెను ఒకలో చెప్పలేదు. మూడవ మాటను జ్ఞాపకం చేస్తాను. ఇదే పాయింట్లో మూడవ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడిచ్చే రెండో మాట ఏం జ్ఞాపకం చేశాను? వారికి ఇష్టమైంది కోరుకున్నారు, దేవుడిచ్చిన మేలైంది వారు కోరుకోలేదు. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారు తెలుసా? మంచిది వద్దనుకుంటున్నారు. ఏంటది? మంచిది వద్దనుకుంటున్నారు. దేవుడు మనకి ఏమిచ్చిన ఏమిస్తాడు చెప్పాలి? మంచిదే ఇస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, తండ్రి తన కుమారుణ్ణి చేప అడిగితే తండ్రి పామునిస్తాడా? కుమారుడు తన తండ్రిని గుడ్డ అడిగితే తండ్రి తేలినిస్తాడా? తండ్రిని కొడుకు రొట్టె అడిగితే తండ్రి కొడుకుకి రాతినిస్తాడా? లేదు. దేవుడు మనకు మేలైనదే ఇస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు మనకు మేలైందే ఇస్తాడు. కాబట్టి దేవుడిచ్చే మంచిది వద్దు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాటు ఇదే. వారు మన్నాను అసహించుకున్నారు అన్న పాయింట్లో మనం నేర్చుకోవలసిన 3 విషయాలు ఇవి. సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏమొద్దు అనుకున్నారు? మన్నాను వద్దనుకోవడం వలన వారికి ఏమైనా లాభం కలిగిందా? లాభం కలగలే. పైపెచ్చు మరణానికి దారితీసింది. మన్నాను అసహించుకోవడం వలన, ఇష్టమైనది కోరుకోవడం వలన చివరికి నష్టాన్ని, శ్రమను, కీడును, మరణాన్ని వారు చవి చూడవలసి వచ్చింది. అయితే దేవుడు వారికి నియమించిన మన్నా మాత్రం ఏ కీడు కలిగించకుండా కనాను పొలిమేర్ల వరకు కూడా వారిని నడిపించింది. ఇప్పుడు మన జీవితానికి కావాల్సింది ఏంటి? పరలోకము చేరేంత వరకు మన జీవితానికి కావాల్సింది ఏంటి? మన్నా. ఏంటది? అనగా వాక్యము. నేను తెలియజేస్తున్న ఒక మాట, బ్రతుకు కాలం అంతా, ఎప్పటి వరకు? బ్రతుకు కాలం అంతా మనము తుది శ్వాస విడిచే వరకు, పరలోకము చేరే వరకు ఎప్పుడు దేవుని వాక్యము అనగా మన్నాను ఎప్పుడు అసహించుకోవద్దు. ఏం చేయకూడదు? దేవుని వాక్యమును అసహించుకోకూడదు. ఎందుకో తెలుసా? మనలను నిత్యత్వంలోకి నడిపించేదే దేవుని వాక్యము. మనలను పరలోక రాజ్యానికి చేర్చేదే దేవుని వాక్యము. వారు మన్నాను కాదనుకున్నారు, మన్నాను అసహించుకున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా అపార్థం చేసుకుంటున్నారేమో, దేవుని వాక్యాన్ని మీలో ఎప్పుడైనా ఎవరైనా అసహించుకుంటున్నారేమో, దేవుని వాక్యాన్ని బట్టి ఒకవేళ మీలో ఎవరైనా సనుగుకుంటున్నారేమో, ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
దేవుని వాక్యమును నువ్వు ఎప్పుడు అసహించుకోకు. నీకు ఎందుకు అసహ్యం కలుగుతుంది అంటే, చాలాసార్లు వాక్యం నీకు అనుగుణంగా ఉండకపోతే అసహ్యం కలుగుతుంది. అవునా? ఏంటి ఎలా చెప్తున్నాడు పాస్టరు? నేను చెప్తున్నా ఒక విషయం తెలుసుకోండి. ఇప్పటి వరకు చాలాసార్లు మీరు వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు ఏంటి ఎలా చెప్తున్నాడు ఈయన, ఎలాగైనా ఎత్తున్నాడేంటి అని ఒకవేళ అనుకున్నారా? ఇప్పుడే క్షమాపణ చెప్పండి దేవునికి. ఎందుకో తెలుసా? నువ్వు అసహించుకుంటుంది సేవకుడిని కాదు, నువ్వు అసహించుకుంటుంది ఎవరినో తెలుసా? దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని అసహించుకుంటే మనం మోక్షం చేరతామా? పరలోకానికి నడిపించేదే దేవుని వాక్యం కదా, పరలోకానికి బాటలు వేసేది దేవుని వాక్యం కదా, పరలోకమునకు చేరేంత వరకు మనకి బ్రతుకుటకు ఆధారమైనది దేవుని వాక్యమే కదా. ఆ వాక్యమును అసహించుకుంటే పరలోకం ఎలా వెళ్తాం మనం? వాక్యములో ఖండింపు ఉంటుంది, వాక్యములో గద్దింపు ఉంటుంది, వాక్యములో కొన్నిసార్లు హెచ్చరింపు ఉంటుంది. దేన్నైనా సాత్వికమైన మనసుతో ఏం చేయాలి? స్వీకరించాలి. ఎందుకో తెలుసా? ఇది నిలబడిన నాది కాదు, ఇది ఎవరితో తెలుసా? దేవుని మాట. ఎవరి మాట? దేవుని మాట. వారు మన్నాను అసహించుకున్నారు. మన్నా ఏమైనా మోసే ఇచ్చాడా? ఎవరిచ్చారు అది? దేవుడు ఆకాశమును చీల్చి ప్రతి దినము అనుదినము మన్నాతో వారిని పోషించాడు. వారిని ప్రేమించి మానక ప్రతిదినం వారికి ఆహారం పెట్టాడు దేవుడు. ఆ ఆహారము చాలా శ్రేష్టమైనది, చాలా ఆరోగ్యకరమైనది, చాలా రుచికరమైనది కూడా. అలాంటి ఆహారాన్ని వారు వద్దనుకున్నారు. ఇక్కడే కాదు, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నేను చెప్తున్నా, దేవుని వాక్యమును మీరు కాదనుకోవద్దు. సత్యవాక్యం మీకు బోధించబడినప్పుడు దాన్ని అంగీకరించడానికి ప్రయత్నం చేయండి, దానికి లోబడడానికి ఇష్టపడండి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని చాలామంది అనుసరించరు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం వారికి అనుగుణంగా ఉండదు కాబట్టి. దేవుని వాక్యం మనకు అనుగుణంగా ఉంటుందండి, లేకపోతే మనం దేవుని వాక్యానికి అనుగుణంగా మారాలా? దేవుని వాక్యం ఎప్పుడు మనకు అనుగుణంగా ఉండదో మనమే దానికి అనుకూలంగా మారిపోవాలి. ఈరోజున చాలామంది ఎందుకు వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి నచ్చినట్టుగా లేదు కాబట్టి. వాక్యం అంటే ఎలా ఉండాలి? వాళ్ళకి రుచికరంగా ఉండాలి, టచ్ అనాలి. ఇదిగో నీకు రాబోయే దినంలో నీకు అది జరిగిపోతుంది, నీ జరిగిపోతుందని చెప్పాలా, అప్పుడు వాళ్ళకి రుచికరంగా ఉంటుంది. అవునా? దేవుడిని దీవించేస్తున్నాడు, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అంటే అది రుచికరంగా ఉంటుంది. అంతేగాని సరి చేసుకో బుద్ధి, మార్చుకో బుద్ధి, పోతావు నరకానికి. వైజాగ్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన గురించి మొన్న విన్నాను. ఆయన ప్రసంగం చెప్పడం నుంచి ఉంటే ప్రసంగంలో ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు అన్నమాట ఉంటుందంట. నేను కనుక నేను అనుకుంటున్నా, నేను కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలి నేను అనుకుంటున్నా. మీరేమంటున్నారు చెప్పండి? నేను కూడా ప్రసంగం చెప్పినప్పుడు కనీసం ఒకసారి నరకానికి పోతాం అని అందాం అనుకుంటున్నా. చెప్పండి, మీకు ఇష్టమేనా? మాట్లాడండి. ఇష్టమన్న వాళ్ళు చేయొద్దండి. అర్థం అవ్వలేదా? ఇష్టము అన్నవాళ్ళు చేయొద్దన్నాను అన్న. ఎత్తాల వద్దురా బాబా, పాస్టర్గా నువ్వు నరకానికి పోతావు, నిజంగా పోతానేమో అంటే అక్కడ సేవకుడు నువ్వు నరకానికి పోతావని దేనికి చెప్పాడు తెలుసా? నువ్వు నిజంగా నరకానికి వెళ్ళిపోమని కాదు, దేవునికి నువ్వు అయిష్టంగా జీవిస్తే పోతావు నరకానికి అన్నాడు ఆయన. అంటాడు. అవును, నిజమే. అది నేనైనా సరే, అవునా కదా? నిలబడి దేవుని వాక్యమును ప్రకటిస్తున్న నేనైనా దేవునికి అయిష్టంగా బ్రతికితే నేను పోతాను నరకానికే. నేను పెద్దవాడిని, గొప్పన్నా, పైనుంచి దిగొచ్చినోడినా. వాక్యము చెప్పినంత మాత్రాన దేవుడు నన్ను చేర్చుకుంటాడా? ఆయనకు అనుగుణంగా ఎవరు బ్రతుకుతారో వారే ఆయనకి ఇష్టలు, వారినే దేవుడు తన పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తాడు, వారినే చేర్చుకుంటాడు. ఆయనకి వ్యతిరేకంగా, ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా జీవించిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా నరకానికి తోసేస్తాడు ఆయన. అందుకే ప్రభు ఏమని ఉపమానం చెప్పారు? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు చేరడు. మరి ఎవరు చేరతాడు? ఆయన చిత్త ప్రకారము చేయవాడే. ఆ రోజున అనేకులు నా యొద్దకు వచ్చి, ప్రభువా మీ నామమున అద్భుతములు చేయలేదా? మీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? మీ నామమున భాషలు మాట్లాడలేదా అని చాలామంది నాతో అంటారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్తాను, అక్రమము చేయవారులారా మీరు ఎవరో నేను ఎరుగను, నా యొద్ద నుంచి పోండి,
మీ కొరకును అదిగో అపవాదికి సిద్ధపరచబడిన నరకాగ్నిలకు పోండి అని నేను చెప్తానన్నారు ప్రభువే మాట్లాడాడు. అంటే ఆ దినాన్న బోధించి అద్భుతమైన బోధకులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకంలో ఉంటారు. దెయ్యములు వెళ్ళగొట్టి అభిషేకం కలిగి దేవుని సేవలో వాడబడిన సేవకులు కూడా ఎక్కడ ఉంటారు? చెప్పాలి ఎక్కడుంటారు? ఎందుకుంటారు? వాళ్ళు కూడా వారు సేవ చేశారు కానీ దేవుని చిత్త ప్రకారంగా చేయాల. వారు సేవ చేశారు కానీ ఒక క్రమమైన శైలిలో వారు సేవ చేయాల. అందుకే అక్రమము చేయ వారులారా మీరెవరో నేను ఎరుగను. కాబట్టి నేను తెలియజేస్తున్న ఒక మాట, దేవుడు వాక్యం ద్వారా నేను గద్దించాడా? నా మంచికే అని నువ్వు సాత్వికమైన మనసుతో తీసుకోవాలి. వ్యతిరేకమైన ఆలోచన, వ్యతిరేకమైన స్వభావము నీలోనికి రానివ్వకూడదు. నేను పేపర్లో చెప్తా ఉంటే క్రైస్తవులే నన్ను కొట్టడానికి వచ్చారు 30 మంది పైగా 2 సార్లు. క్రైస్తవులే, ఎవరో కాదు, క్రైస్తవులే ఫుల్గా తాగొచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? వాక్యం అంటే అసహ్యం వాళ్ళకి. దేవుడు స్పష్టంగా మాట్లాడితే నచ్చదు వాళ్ళకి. ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అవును, లోపం నాదే అని సరి చేసుకో. అంతేగాని నా కోసమే చెప్పారు, నా వైపే ఏలెత్తి చూపించి చెప్పారు. కొంతమంది అలాగే అంటారు. మొన్న ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు ఏంటో నా వైపే తిరిగి చెప్తాడు, అత్త మాటలు అన్ని చూసి ఇలాగే అని చెప్తాడు, మరి నన్ను తిడుతున్నాడో ఎవరిని తిడుతున్నాడో నాకు తెలియలేదు అంటుంది ఆమె. సేవకుడు కావాలని చూడు, వాక్యం చెప్తున్నప్పుడు దృష్టి ఒకవైపుకి అలా వెళ్తూ ఉంటుంది అంతే. అండ్ రవి గారు అలా చూస్తున్నారండి మిమ్మల్ని, మింగేస్తాను మీటింగ్ అయిన తర్వాత అన్నట్టు చూస్తున్నారు. నీ సంగతి చెప్తానుండు, మీటింగ్ అయిన తర్వాత అన్నట్టు చూస్తున్నాడు ఆయన. అంటే అవునా కదా? కొంతమంది ఇలాగా ఆ మాట చెప్పినప్పుడు నా వైపు ఏలెత్తాడు పాస్టర్ గారు. ఆ మాట చెప్పినప్పుడు ఏం చేశాడంట పాస్టర్ గారు? ఏలంట, నువ్వు ఇలా ఎడితే నువ్వు అయిపోవా? నువ్వు ఇలా ఎట్టినప్పుడు ఆ వరుసలో చాలామంది ఉంటారు. అవునా? ఆ వరుసలో చాలామంది ఉంటారు. ఇప్పుడు మనకైతే లేరు కానీ వరుసలో ఇలా వేలు పెడితే చాలామంది వరుసలో ఉంటారు. మరి నువ్వెందుకు అనుకుంటున్నావు అంటే ఏదో దేవుని మాట నీతో మాట్లాడింది ఒక మాట. అయితే నువ్వేం చేస్తున్నావు? నన్ను అంటున్నాడని పాస్టరు, నా వైపు వేలు చూపించాను నువ్వు అనుకుంటున్నావు, అంతేగాని లేదు. దేవుని వాక్యము నన్నే దర్శిస్తుంది. దేవుడు నన్నే గద్దిస్తున్నాడు, నన్నే సరి చేసుకోమంటున్నాడు. నేను సరి చేసుకుంటాను, నేను వాక్యము నాకు అప్పగించుకుంటాను అని ముందుకెళ్ళాలి. అవునా? అది ఎవరు చేస్తారో తెలుసా? వాక్యం అంటే అమితమైన పిచ్చ, వాక్యం అంటే అమితమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే చేస్తారు. అందుకే చూడండి, దావీదు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు, నాకు చాలా ఇష్టమైన మాట. అది కీర్తనలు 119 112 వచనం. 119 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. చాలు. నీ కట్టడలు గైకొనుటకు నేనేం చేస్తున్నాను? నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను. దేవుని మాటను గైకోవడానికి మనం ఏం చేయాలి? మన హృదయాలు లోపరుచుకోవాలి, మనం లోపరుచుకోవాలి. ఎందుకని? అది లోపడుతుంది, అది ఏం చేస్తుంది? ఎదిరిస్తుంది. మన శరీరం ఏం చేస్తుంది? దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసేటట్లుగా ప్రవర్తింపజేస్తుంది మనల్ని. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఇదిగో నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. దేవుని మాటను గైకోవడానికి మన శరీరాన్ని ఏం చేసుకోవాలి? మన హృదయాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో లోబడిపోతున్నాను నాయన, లోబడిపోతున్నాను, నువ్వేది చెప్తున్నాను అది వింటాను ప్రభా అని నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి. చాలామంది తమ హృదయాలు సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోరు, దేవునికి ఎదుట లోపరుచుకోరు. అందుకనే వాక్యం చెప్పినప్పుడు వ్యతిరేకత. నా కోసం చెప్పాడు, నా గురించే చెప్పాడు, అలా చెప్పాడండి, ఇలా చెప్పాడండి, అలా చెప్పాడంటే, నా కోసమే చెప్పాడు అన్న మాటలు వస్తున్నాయంటే ఏం చేస్తున్నారో తెలిసే అర్థం? దేవుడు వారికి ఇచ్చిన దివ్యమైన మన్నాను అసహించుకుంటున్నారు. ఇశ్రాయేలీలు అలాగే మన్నాను అసహించుకొని కనాను చేరలేకపోయారు. ఈ రోజున చాలామంది దేవుని వాక్యాన్ని అలాగే అసహించుకొని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు.
దేవుడిచ్చిన దివ్యమైన అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకుంటున్నారు. ఇంకా దావీదు భక్తుడు ఇంకా కొన్ని మంచి మాటలు మాట్లాడతారు చూడండి. మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదే కీర్తన గ్రంథము కొంచెం మనం వెనక్కొస్తే అదే 119వ కీర్తన 34వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. దావీదు ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. అసలు దేవుని వాక్యమును ప్రేమించే వాళ్ళు ఏమంటారు? ప్రభా, నీ వాక్యము నేను గైకొనట్లు నాకు బుద్ధి దయచేయి. దావీదు ఏమంటున్నాడు? ఏమని మాట్లాడుతున్నాడు? నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయి. ఇంకొక చోట చూడండి, 73వ వచనంలో రాయబడి ఉంది మాట. ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. దేనికి బుద్ధి దయచేయమన్నాడు? ఇదిగో నీ ధర్మశాస్త్రమును అనుసరించడానికి బుద్ధి దయచేయమని అడిగాడు. అంతేకాదు నీ ఆజ్ఞలు నేర్చుకోవడానికి నాకు బుద్ధి దయచేయి. ఆయన వాక్యమును అనుసరించి నడవడానికి మనకి బుద్ధి కావాలి. ఆయన ఆజ్ఞలు నేర్చుకోవడానికి మనకి బుద్ధి కావాలి. అడగాలి ప్రభువుని. నా హృదయమును నీ మాటలు గైకోవడానికి నా హృదయము ద్వారా నీ సన్నిధిలో నేను లొంగిపోతున్నాను. నా హృదయం నేను లోపరుచుకుంటున్నాను నీ సన్నిధిలో. నీ మాటలను అనుసరించినట్లుగా నాకు బుద్ధి దయచేయి. నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లుగా గైకొన్నట్లుగా నాకు బుద్ధి దయచేయి. దావీదు అడుగుతున్నాడు. ఎంత ఇష్టం అండి దేవుని వాక్యం అంటే? దావీదుకి దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టమో తెలుసా? దేవుని మాట ఎంత కష్టమైనా సరే దానికి లోబడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శతవేద ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంత ఇష్టం. ఎంత ఇష్టం? ఆ మాటకు లోబడ్డానికి శతవేద ప్రయత్నాలు చేస్తాడు. అంత ఇష్టం దావీదుకి దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దానికి అనుగుణంగా మారడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ఎంతగైనా లోబడతారు. ఎంతగైనా వాళ్ళు లొంగిపోతారు. చాలా జాగ్రత్త. దేవుని వాక్యం ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా చూస్తున్నారేమో, దేవుని వాక్యాన్ని మీ జీవితంలో మీరు విలువగా ఎంచట్లేదేమో. కానీ దావీదు తన జీవితంలో దేవుని వాక్యాన్ని చాలా విలువగా ఎంచినవాడు. చాలా జాగ్రత్త. ఈ రోజున ఈ ఫాస్ట్ ఫుడ్లు వచ్చినట్టుగా, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాలు వచ్చినట్లుగా ఈ రోజున చాలా కల్తీ బోధలు వచ్చేసినాయి. అర్థమవుతుందా? మీరు ఏ బోధను అనుసరిస్తున్నారో చాలా జాగ్రత్త. నేను చెప్తున్నా, యూట్యూబ్లో కూడా ఒకవేళ ఎవరైనా సేవకులు మెసేజ్లు మీరు వింటే కనుక ముందుగా వారి సాక్ష్య జీవితాలు ఏంటో తెలుసుకోండి. ముందుగా వాళ్ళ యొక్క మినిస్ట్రీ ఏంటో, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోండి. వారు ఏ నడిపింపులో ఉన్నారో తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు మీరు ఆ వాక్యాన్ని వినండి. ఈరోజున చాలామంది బయలుదేరిపోయారు. అందుకే పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తే ఎన్నో మాటలు చెప్తారు. ఇదిగో జాగ్రత్త, అబద్ధ బోధలు బయలుదేరిపోతున్నాయి. చూడండి, తిమోతి రాసిన పత్రికలో పౌలు గారి సంఘానికి తిమోతికి పత్రిక రాస్తూ ఎలాంటి బోధలు బయలు వెళ్ళాయో తెలియజేస్తూ వచ్చారు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల కుదరని ఏ బోధలు వచ్చేస్తాయంట? ఏ బోధలు వచ్చేసినాయి అంటండి? ఏ బోధ అది? దయ్యముల బోధ. దయ్యముల బోధ అంటే ఏంటి? అక్కడ రాయబడం చూడండి, కింద ఆ అబద్ధికులు వాత వేయబడిన 3వ వచనం నుంచి మనసాక్షి గలవారై బోధ. వాళ్ళు ఏమని బోధ చేస్తారంటండి? వివాహం పెళ్లి చేసుకోకూడదు. తర్వాత సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులలో కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? దయ్యముల బోధ. ఏ బోధ అండి ఇది? దయ్యముల బోధ. వాళ్ళు చెప్తారంట పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు?
ఆ! ఉన్నారు. తెలుసా మీకు? పెళ్లి చేసుకోకూడదని బాధొచ్చేసింది తెలుసా? ఒకవేళ పెళ్లి చేసుకున్నా వాళ్ళతో సంసారం చేయకూడదు. బాధొచ్చింది నిజం. మీకు తెలుసో లేదో? ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకొని సంసారం చేయరు. పాస్టర్లు తెలుసా మీకు? నిజం. భార్యతో సంసారం చేత్తానంటే అపవిత్రం అయిపోద్దట. అది ఏ బోధది? దెయ్యముల బోధ. ఇలాంటి బోధలు చాలా వచ్చేసినాయి మరి జాగ్రత్త. స్వచ్ఛమైన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. గద్దింపు వాక్యాలు గట్టిగా పట్టుకోండి. నీతి వాక్కులు, ఆరోగ్యకరమైన వాక్కులు గట్టిగా పట్టుకోండి. హితబోధను అనుసరించండి. ఎందుకో తెలుసా? దెయ్యముల బోధలు బయలుదేరిపోయినాయి. పెళ్లి చేసుకోవద్దన్న బోధ. ఇప్పుడు తనంతట తాను సమర్పించుకొని దేవుని కొరకు ప్రత్యేకించుకోవడం అది వేరే సంగతి. దేవుడే కొంతమందిని వివాహము చేసుకోకుండా పరిచయం చేయమంటాడు కొంతమంది దేవుడు. వారు అలా చేస్తారు. దేవుడు వాళ్ళని సమర్పించుకోమంటాడు. దేవుడే స్వయముగా వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళని సమర్పించుకొని సేవ చేస్తారు. కానీ పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకోవడం తప్పు అన్న మాత్రం దెయ్యం బోధ అది. అంతేకాదు వాళ్ళు అంటారంట, ఇదిగో కొన్ని ఆహార పదార్థాలు తినడం మానేయాలి. ఇలాంటి బాధలు వచ్చినాయి తెలుసా మీకు? చర్చిలో మాంసం తినకూడదు. చర్చిలో ఏం తినకూడదంట? మాంసం తింటే ఏమైపోయింది? కొన్ని సంఘాల్లో చర్చిలో మాంసం తినకూడదు. ఇంకా చెప్పండి చెప్పండి. కొంతమంది అయితే ఆ మాంసం తినకూడదు. ఏ మాంసం? ఆవు మాంసం తినకూడదు. ఏ మాంసం తినకూడదు? ఆవు మాంసం తిన్నారా మీరు ఎప్పుడైనా? పర్వాలేదు చెప్పండి అమ్మ. ఆవు మాంసం తిన్నారా? తిన్నారా? లేదు తినలేదని చెప్పండి. తిన్నారా? తినలేదా? అది తినకూడదు, ఇది తినకూడదు. ఏదైనా తినొచ్చు. అయితే ఒకటి, కొన్ని విషపూరితమైన జంతువులు ఉంటాయి. అవి జాగ్రత్తగా గమనించుకొని అవి తినకూడదు. అర్థమవుతుందా? ఆహార పదార్థాలు ఏవి నిషేధింపదగినవి కావు. నిషేధింపదగినవి కావు. నిజం. నేను చిన్నప్పుడు మా అమ్మగారు కొంగలో కొట్టుకునేవాడు వచ్చేవాడు మా ఊరు, మా వీధిలోకి వచ్చేవాడు. మా అమ్మగారు రే ఇలా రా అని చెప్పి కొంగలు కొనేవారు. కొంగలు ఉండేవారు. కొంగ తినేవాడిని. నేను కొంగలు తిన్నా. పావురం మాసం నేను నేను తిన్న రకాలు మీరు తినలేదేమో. కొంగ మాంసం నేను తిన్నా, పావురం మాంసం నేను తిన్నా, తాబేలు మాంసం నేను తిన్నా, పచ్చకప్ప మాంసం తిన్నా. అదే వద్దన్నాను. అర్థమవుతుందా? నీకు తినాలి అని మనసు ఉన్నప్పుడు తిను, తప్పులేదు. అర్థమవుతుందా? బైబిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. నీవు పర్వాలేదు, నాకు ఇష్టం, నేను తినాలనుకుంటున్నా తిను. ఒకవేళ నీ మనసాక్షి అమ్మాయి వద్దు బాబాయ్ అని నీ మనసాక్షి గద్దించినప్పుడు నువ్వు తిన్నావని అది నీకు తప్పు అవుతుంది. బైబిల్లో రాయబడి ఉంది. నీ మనసాక్షిని బట్టి. దేన్ని బట్టి? ఇప్పుడు తెచ్చుకోవచ్చు. నువ్వు మాంసం తినాలనిపించలేదు, నీకు తినడం మానే. నీ మనసు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే నేను తినడం మానే. ఒకవేళ ఇబ్బందిగా అనిపించి కూడా తిన్నావు, అది నీకు హేమవుతుంది, అది నీకు అపవిత్రం అవుతుంది. అంతే తప్ప అపవిత్రమైన ఆహార పదార్థాలు ఏమీ లేవు. ఏదైనా తినొచ్చు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. విషపూరితమైన జంతువులు, పశువులు, పక్షులు తప్ప. మరలా చెప్తున్నాను, ఏదైనా తినొచ్చా అన్నారు కదండి పాస్టర్ గారు. అయితే పాము తినొచ్చండి, తాసిపాము తినొచ్చా, కట్టల పాము తినొచ్చా? నీకు విశ్వాసం ఉండి తిను. మర్చిపోయాను. మీకు తెలుసో లేదో, కొన్ని చోట్ల కట్టల పాము తింటారు, తాసిపాము పులుసు తింటారు. తెలుసా మీకు? నేను చూశాను. ఇప్పుడు మిమ్మల్ని నేను తినమంటలే, పర్వాలేదు ఏం కాదు అనుకుని తినండి. బాబా చిచ్చి ఎలక అనుకుంటే మానేయండి. ఓకేనా? అది దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. చాలామంది ఆవు మాంసమా బాబాయ్, ఆవు మాంసం అబ్రహాం గారు తిన్నారు తెలుసా మీకు? ఆవు మాంసం దేవదూతలు వస్తే దూతలకు పెట్టారు అబ్రహాం గారు, తెలుసా మీకు? బైబిల్లో చూడండి. చక్కగా గోవును వధించి, లేత దూడను వధించి వచ్చిన ఆ దైవములకు విందు చేశాడు ఆయన, అబ్రహాం గారు. మన వాళ్ళు కొంతమంది ఆవు మాంసం అయ్యి బాబాయ్ చీ అలా అనకూడదు. చాలామంది చివరి దినాల్లో దయ్యముల బోధ చేస్తారని వాక్యంలో ఉంది. ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవి తినవలసినవి, తినకూడవలసినవి, ఇవి తింటే మనం అపవిత్రం అయిపోతాం, ఇవి తింటే మనం నరకం వెళ్ళిపోతాం. లేదు లేదు, అది ఏ బోధ? అది దెయ్యముల బోధ. ఈ రోజున రకరకాల బోధలు ఉన్నాయి. చూడండి, ఇంకా మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ 4 2వ వచనం. 2 కొరింథీ 4 2వ వచనం. 2 కొరింథీ కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు
చాలు. వంచనగా పౌలు గారు అంటున్నారు, మేము కుయుక్తిగా నడుచుకోము, దేవుని వాక్యమును వంచనగా బోధించము. ఎందుకు చెప్పాడంటే ఆయన, చాలామంది దేవుని వాక్యమును వంచనగా బోధించేవారు వచ్చేసారు. నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, మన్నా అనగా వాక్యము మనకు చాలా శ్రేష్టమైనది. దీన్ని మనము చాలా గట్టిగా పట్టుకోవాలి. దీన్ని మనం ఎప్పుడు అసహించుకోకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ నీకు ఏదైనా సందేహం వస్తే సేవకుని అడుగు, అయ్యా మీరు ఇది చేయకూడదు అన్నారు, ఎందుకు చేయకూడదు నాకు చెప్పండి, ఓకేనా అని అడగాలి. అని అడిగి దేవుడు దైవ సేవకుడు వాక్యానుసారమైన ఆధారం నీకు చూపించినప్పుడు అది నువ్వు చేయడం మానేసుకోవాలి. ఈయన చేయొద్దు అన్నాడు, అలా చేయకూడదంట అంటే ఏంటి? వాక్యం అసహించుకుంటామని అర్థమవుతుందండి. ఈ రోజున దెయ్యముల బోధలు వచ్చేసినాయి. అంతేకాదు వంచనగా బోధించేవారు. ఎలాగా? వంచనగా అంటే ఏంటి అంటే ఎలాగా? తప్పు చిన్నది చేయొచ్చు, జస్ట్ ఇలా వంచడం అనమాట. మోసగించే బోధ అది. ఏ బోధ అండి? వంచన బోధ. వంచన బోధ ఎందుకు చేస్తారో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఉన్నది కొంత దాచి కొంత చెప్పడమే వంచన బోధ. అర్థమవుతుందండి? ఉన్న యథార్థతను కొంచెం దాచి సగం పైకి చెప్పడమే వంచన బోధ. ఈరోజు చాలామంది అలాగా బయలుదేరిపోయారు. మొన్న ఎప్పుడో నేను చూశాను, అడిగారు క్రైస్తవులు చాలామంది, ఇతర హైందవులు లేకపోతే ఇతర మతస్థులు కొన్ని పండగలు చేసుకుంటారు కదా. ఒక సేవకుని అడుగుతున్నారు ఇంకొక సేవకుడు ఎవరో సంథింగ్. మరి వాళ్ళకి మనం విషెస్ చెప్పొచ్చా? హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, ఇక ఇంకేమున్నాయి చెప్పొచ్చా అనంటే ఈయన అంతే. నేను అది ఎందుకు చెప్తున్నానంటే వంచన బోధ అంటే ఏంటి చెప్తున్నాను. ఆయన అంటాడు, ఎవరి మనస్సాక్షులు వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు వాడు మన వల్ల బాధపడకూడదు కాబట్టి నువ్వు హ్యాపీ పొంగల్ అంటే ఏమైపోయింది నీకు అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి మరి ఆడికి మరి తాగుబోతాడికి మనసాక్షి ఉంటుంది. మరి తాగుబోతాడికి మనసాక్షి ఉంటుందా? వాడు అంటాడు, ఒరే రారా పెగ్గేద్దాం అంటాడు. నువ్వేమంట? ఒరే నీ తృప్తి కోసం తాగుతున్నాడు అంటావా? చెప్పండి, అవునా కదా? ఒరే ఏదైనా నువ్వు నవ్వాలరా, నీ ముఖంలో నాకు నవ్వు కావాలి, అదే చాలు, నీకోసం తాగేస్తా అని వచ్చి వెళ్ళిపోతామండి. చెప్పండి, అలా లేదా ఈ మాట? ఇప్పుడు వాడు సంతోషం కోసం నువ్వు హ్యాపీ పొంగల్ చెప్తావా? హ్యాపీ పొంగల్ కాదు. అసలు బైబిల్లో చూడండి, నమస్కారమే చేయలేదా? నమస్కారం నోటితో ఉచ్చరించడం కాదు. బైబిల్లో చాలా స్పష్టంగా ధర్మశాస్త్రం రాయబడింది. ఏమని తెలుసా? వేరొక దేవుని పేరు నీ నోట ఉచ్చరించకూడదు నువ్వు. బైబిల్లో ఇంత తేటగా ఉంటే పబ్లిక్గా స్టూడియోలో కూర్చొని బహిరంగంగా వంచి బోధించే వాళ్ళు చాలామంది బయలుదేరిపోయారు. అవి చూస్తూ ఉంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది నాకు చాలాసార్లు. ప్రార్థన చేయాలిక, మీరు కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు ఎంతో విలువైన సత్యవాక్యం మనకి ఇచ్చాడు. ఆ సత్యవాక్యం నువ్వు అసహించుకుంటే ఇశ్రాయేలీయులు మన్నాను అసహించుకున్న దానితో అది సమానమైపోతుంది. సత్యవాక్కు నీకు దొరికిందా? దేవుని ఆజ్ఞలు నియమాలు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా బ్రతకాలి అని సేవకుడు చెప్తున్నాడా? పట్టుకో దాన్ని గట్టిగా. చాలామంది నువ్వు ఎలా ఉన్నా పర్వాలే, నువ్వు ఎలా వచ్చినా పర్వాలే. ఒక ఆయన అన్నాడు, దేవుని మందిరానికి రకరకాల వస్త్రధారణలు వేసుకుని వస్తారు. ఇప్పుడు ఏంటి ఏమైపోయింది అంటున్నాడు ఒక ఆయన పాస్టర్. రకరకాల బట్టలు వేసుకుని వస్తారంట. నన్ను క్షమించండి, లోదుస్తులు వేసుకుని వచ్చేస్తారు. కూర్చోబెడతావు నువ్వు అక్కడ? ఇది ఏ బాధ ఇది? అప్పుడు ఏం హ్యాపీ పొంగల్ మనం ఇతరులకు విషయం చెప్పచ్చు, చెప్పకూడదు. ఒకటే మాట, రెండో మాట లేదు ఇంకా. అంతేగాని దీన్ని చాలా స్మూత్గా మళ్ళీ చెప్పడం మళ్ళీ చూడండి. ఆయన అంటాడు, మనం దీన్ని దీన్ని మనం మరి చాలా స్మూత్గా నీ స్మూత్ ఆపు బాబా, స్మూత్గా డీల్ చేయాలంట. శిక్షించైనా దేవుడు రక్షించాలని మన విషయంలో ఆలోచన కలిగి ఉంటే ఎవడనో సంతోషపెట్టి నువ్వు దేవునిలాగా నడిపిస్తావా? ఎవరిని సంతోషపెట్టి ఎలా నడిపిస్తావు? అసలు మనిషిని ఎవడన్నా పూర్తిగా సంతోషపెట్టగలరు భూమి మీదండి? చెప్పండి ఒక మాట.
నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇప్పుడు మీ నిజ నిజాలు బయటపడిపోతాయి. మీ జీవిత కాలం అంతట్లో ఇప్పటివరకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలు మీకు కావలసినంత తృప్తికరమైన సంతోషం మీ భర్త కానీ మీ భార్య కానీ మీకు ఇచ్చారా? స్ట్రైట్గా చెప్పండి సమాధానం. అప్పుడు ఇచ్చారండి, ఇప్పుడు ఇచ్చారా కాదు, ఇచ్చారా ఇవ్వలేదా? తృప్తి అయిన సంతోషాన్ని మీకు ఇచ్చారా? చెప్పండి. ఇస్తే ఇచ్చారా? నాకైతే ఇవ్వలే, నేను చెప్పేస్తున్నా బహిరంగంగా. సిగ్గులేదు నాకు, ఇవ్వలా, నాకు దొరకలే. అది ఎక్కడ దొరకదు, భూమి మీద ఎక్కడ, అన్నీ ఎక్కడ దొరుకుతాయి, పరలోక రాజ్యం ఎందుకు? అన్నీ ఇక్కడ దొరకవు కాబట్టే దేవుడు మన కొరకు పరలోక రాజ్యం నిర్మించాడు. అక్కడ నిత్య సంతోషము, నిత్య సమాధానము. అర్థమవుతుందా? మరి అసలు సంతోషం ఎక్కడరా అంటే, ఇక్కడ అంట పక్కనోడు సంతోషం కోసం అంటే హ్యాపీ పొంగల్ చెప్తాడంట. పక్కన సంతోషం ఎల్లు, హ్యాపీ పొంగల్ ఎందుకు? ఇప్పుడు జరుగుతుంది కదా పక్కనోడు సంతోషం కోసం వెళ్ళే. అవునా? అంతే కదా మరి. ఎట్టేసుకొని వెళ్ళు, నువ్వు కూడా రెప్పని కట్టేసుకుని వెళ్ళిపో. పక్కనోడు సంతోషం కావాలి కదా మరి. ఏమిలే, ఇప్పుడు ఆయన బాధ పెట్టింది ఏమిలే. సారీ, నేను అలాంటి చెప్పను అంతే. అవునా కదా? నేను అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆపారు నన్ను రెండు మూడు సార్లు వెళ్తున్నప్పుడు ఆపారు. నేను జస్ట్ నవ్వుతా, మేము ఇవ్వకూడదు తమ్ముడు అని తప్పించుకున్నాను, అంతే, సింపుల్. అవునా? పోనరా, నీ సంతోషం కోసం తీసుకోరా 100 రూపాయల. ఆడు 100 రూపాయలకి ఏం చేస్తాడు చెప్పు? అదేదో ఆ 100 రూపాయలు చచ్చినోడికి ఇస్తే, చచ్చిపోవాడికి ఇస్తే ఆవిడ కొంచెం తిని బతుకుతాడు. అదవుతుందా? వంచన బోధనలు ఎన్ని వచ్చేసినాయి తెలుసా? చాలామందిని ప్రశ్నిస్తూ ఉంటే, క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చా అంటే ఏం చెప్పాలి నువ్వు సమాధానం? పెట్టుకోకూడదు. అప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు అని వాళ్ళు అడిగితే అప్పుడు దానికి వివరణ నువ్వు చెప్పాలి. వీళ్ళు అంటే ఇది ఎలా వచ్చిందంటే, నువ్వు దాన్ని ఏమంటారు, నీ ముక్కెక్కడ ఉందరా అంటే ఇలా అంటాం మానేసి ఆడు ఏం చేశాడంట, ఇదిగో ఇది ఎలా ఉంది, ఇది ఎంత బాగుంది. అవునా? సమాధానాలు అలా చెప్తున్నారు ఈ రోజున. దీని ఏమంటారు? వంచన బోధ, దయ్యముల బోధలు, వంచే బోధలు, ప్రజలను తప్పుత్రోవ పట్టించే బోధలు చాలా వచ్చేసినాయి. ఈ రోజున శ్రేష్టమైన మన్నాను, ఆరోగ్యకరమైన వాక్యమును మనము మన చేత గట్టిగా పట్టుకోవాలి. ఇంకా చూడండి, ఇంకొక బోధ గురించి నేను తెలియజేస్తాను మీకు. 2 కొరింథీ 2:17 మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక. పౌలు గారు అన్నారు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె లేము అంటున్నారు ఆయన. అంటే ఏంటి? చాలామంది దేవుని వాక్యమును కలిపి చెరుపుతున్నారు. నిందా చెప్పి వంచన బోధ అంటే ఏంటి? వాస్తవాన్ని కొంచెం దాసి కొంచెం చెప్పడం వంచన బోధ. కలిపి చెరిపెడే బోధ అంటే ఏంటి? లేనిది కొంచెం కలపడం. క్లియర్గా అర్థమైంది కదా నేను చెప్పింది? వంచన బోధ అంటే ఏంటి? వాస్తవాన్ని సగం దాసి సగం చెప్పడం. కలిపి చెరిపెడే బోధ అంటే ఏంటి? లేని దానికి కొంచెం యాడ్ చేసి, వాక్యానికి కొంచెం యాడ్ చేసి బోధించడం. ఇది కలిపి చెరిపెడే బోధ. ఇది ఏ బోధ? ఇది దయ్యముల బోధ, వంచే బోధ, కలిపి చెరిపెడే బోధ. ఇలాంటి బోధలు వచ్చినాయి ఈ రోజున. ఇంకా చాలా రకాల బోధలు ఉన్నాయి. ఈ మధ్యలో లేటెస్ట్గా ఇంకా బోల్డ్ బోధలు వచ్చేసినాయి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇలాంటి తరుణంలో ఆరోగ్యకరమైన ఆహారం ఏదో, జీవవాక్యం ఏదో, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే దైవవాక్యం ఏదో, దాన్ని గమనించు, దాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని ఎప్పుడు నువ్వు అసహించుకోకు, దాన్ని నువ్వు ఎప్పుడు త్రోసివేయకు. ఇశ్రాయేలీయులు అలాగే ఆరోగ్యమునిచ్చే ఆహారమును కాదనుకున్నారు, తమ ప్రాణాలను తీసేసే ఆహారం కోరుకున్నారు వాళ్ళు. అది తమకి ఇష్టమైన ఆహారం, కానీ దేవుడు వారికి నియమించిన ఆహారం మన్నా, అదొద్దనుకున్నారు. ఇప్పుడు ఎలా అయితే చాలామంది దుర్బోధనలు ఇష్టపడుతున్నారో, ఆనాడు అలాగే ఇశ్రాయేలీయులు వారి జీవితానికి నష్టం కలిగించే ఆహారం కోరుకున్నారు, కానీ ఆరోగ్యాన్నిచ్చిన ఆహారాన్ని కోరుకోలేరే. ఇన్ని సంవత్సరాలు బట్టి మనం తింటున్నామే, ఏనాడు మనకి మాంసం పట్టలేదు, ఏనాడు మనకి కడుపు
తిప్పలేదు. ఏనాడు మనకి భక్తులు కాదు, ఎప్పుడు మనకి లోపల ఫుడ్ పాయిజను. ఎంతో మంచిదిరా, మంచి ఆహారాన్ని రసహించుకున్నారు. ఏది కావాలన్నారు? అప్పటికప్పుడు గుమగుమలాడిపోయేది. ఒకవేళ దేవుని వాక్యమును మీరు అసహించుకుంటున్నారేమో, ఎప్పుడైనా వ్యతిరేక ఆలోచన చేసుకుంటున్నారేమో, దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. దయచేసి దేవుని వాక్యమును ఎప్పుడూ అసహించుకోవద్దు. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. సత్యవాక్యం ఏం చేస్తుంది తెలుసా? సత్యవాక్యం మనల్ని సరి చేస్తుంది. సత్యవాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఆత్మలో బలవంతులుగా చేస్తుంది. సత్యవాక్యం ఏం చేస్తుంది? నిత్యత్వం మనల్ని సిద్ధపరుస్తుంది. సత్యవాక్యము మనలను సంపూర్ణంగా చేస్తుంది. సత్యవాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఏ వాక్యంలో మనం ఉన్నాం, ఏ ఆహారం మనం తింటున్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఆరోగ్యకరమైన ఆహారాన్ని, సత్యవాక్యముని, హితవాక్యమును ఒకవేళ త్రోసిపుచ్చుతున్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజున దయ్యముల బోధలు వచ్చేసినాయి, వంచన బోధలు వచ్చేసినాయి, ఇదిగో కలిపి చెరిపెడి బోధలు వచ్చేసినాయి, దుర్బోధలు అనేకములుగా ఈ రోజున బయలు వెళ్ళిపోయిన ప్రపంచం మీదకి. కనుక దేవుని సత్యవాక్యమును గట్టిగా పట్టుకోండి. ఏది సత్యవాక్యము తెలుసుకోండి. ఎవరు సత్యాన్ని బోధిస్తున్నారో తెలుసుకోండి. అర్థమవుతుందా? ఈ రోజున ఎక్కడ చూసి నీవే వంచన బోధ. అర్థమవుతుందా? వంచన బోధ ఎందుకు చేస్తారో తెలుసా? అలా చేయకపోతే ఉన్నది కొంచెం దాసి సగమే చెప్పి సగం మింగకపోతే ఏమవుతుందో తెలుసా? చాలామంది మానేస్తారు. ఏం చేస్తారండి? చాలామంది మానేస్తారు. అందుకని చాలామంది చూడండి, మీరు ఎక్కువగా సంఘాలు చూడండి, వస్త్రధారణ గురించి చెప్పరు, ప్రవర్తన గురించి చెప్పరు, సరి చేసుకున్న మాట ఉండదు. సరి చేసుకోకపోతే దేవుడు నరకంలో దోస్తాడన్న మాట ఉండదు. ఎంతసేపు ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇదిగో త్వరలో నిన్ను దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఇక ఇదే, ఎంతసేపు ఇదే. సంఘంలో ఏముండాలి తెలుసా? సరి చేసే వాక్యం ఉండాలి. సంఘములో ఏముండాలి తెలుసా? దిద్దే వాక్యం ఉండాలి, ఖండించే వాక్యం ఉండాలి, మనలో ఉన్న పాపమును ఛేదించే వాక్యం ఉండాలి. సంఘంలో ఏమున్నా తెలుసా? మనల్ని బలపరిచే వాక్యం ఉండాలి. అవునా కాదా? ఇది కావాలండి. నేటి తరపు క్రైస్తవులకి ఈ వాక్యం కావాలి. ఎందుకో తెలుసా? రాబోయే దినాలు చాలా కరువు దినాలు, వాక్యము కరువైపోయే దినాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. వాక్యం ఉంటుంది, కానీ ఏం కరువైపోతుంది తెలుసా? సత్యవాక్యం కరువైపోతుంది. మీరు అనుకోవచ్చు, వాక్యము కరువైపోవడం అంటే ఇంకెక్కడ వాక్యం చెప్పరేమో, ఏ నోట వాక్యం వినబడదేమో. అది కాదు, సత్యవాక్యము కరువైపోతుంది. అబద్ధ బోధలు పెరిగిపోతాయి, దెయ్యముల బోధలు పెరిగిపోతాయి, వారినే జనాలు వెంబడిస్తూ ఉంటారు. సత్యవాక్యం బోధించే చోట పాస్టర్లు ఏం చేస్తూ ఉంటారు చెప్పాలి? ఏం చేస్తారు? ఈగలు కొట్టుకుంటారు. అది ఏం తోలుకుంటారు? ఇప్పుడు నేను ఈగలు తోలుకోవాలి, ఎందుకని ఇగో ఖాళీ ఇదంతా ఏం తోలుకోవాలా? ఈగలు తోలుకోవాలి. సత్యవాక్యము బోధించే వారిని రాబోయే దినాలు ఇప్పటికే చాలామంది వెంబడించట్లా, ఇంకా రానున్న దినాలు అస్సలు వెంబడించరు. అర్థమవుతుందా? ఈ రోజున వంచన ఆచారాలు పాటిస్తూ కూడా సావుకు రాలి తెలుసా? మనం ఏం చేసినా దేవునికి మహిమ వచ్చేటట్లుగా చేయాలి. ఏం చేయాలంట? దేవుని మహిమ కోసం చేయాలంట. ఇప్పుడు అన్ని జనులు నేను విన్నాను, వాళ్ళకి 6వ నెల 6వ రోజు కట్ చేస్తారు. నిజమేనా? తల గుండి చేస్తారో వెండిగిలు తీస్తారో ఏదనంట. అవునా? పుట్టుటెందుకులు తీయడం అనేది ఎవరి నియమం? అది అన్నిల నియమం. మనకు అది ఉందా? లేదు. నువ్వు కావాలంటే ఆడి కటింగే, జుట్టు ఒకవేళ చెవులోకి వెళ్ళిపోతుందా, నెత్తి మీదకి వచ్చేస్తుందా, శుభ్రం కటింగే చాలు, అంతే. కానీ ఏం చేయాలి? ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని దైవికంగా మార్చి చక్కగా మేకప్ చేసి దాన్ని పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారండి బాబుకి కొంచెం పుట్టుటెందుకులు తీరండి. ఇప్పుడు అక్కడేమో వాళ్ళు చేస్తారు, అక్కడేమో గుళ్ళోనేమో ఏం చేస్తారు? భయంత్రాలు వాయించండి రా, అడగడగడగడగడగడగడగడగడ కట్రా నువ్వా. ఎక్కడ? గుళ్ళో. ఇక్కడ మరి మంగళ సూత్రము,
ఇప్పుడు తండ్రి యొక్కయు, కొంతమంది అయితే బైబిల్ ఎట్టేస్తారండి బాబు, మంగళసూత్రమా బైబిల్ ఎట్టేసి అలా మూసి బలంగా ఉంటుందనేమో మరి. లేకపోతే ఇందులో వాక్యం అందులోకి వెళ్ళిపోతాడేమో. అందులో ఎట్టేసి ప్రార్థన చేసి అక్కడ అది అలగడతారా, ఇక్కడ ఇది అర్థమవుతుందా? అంటే ఏంటిది? వంచన. వంచన. నేను చెప్తున్నా, ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. రానున్న దినాల్లో స్వచ్ఛ వాక్యము, ఆరోగ్యకరమైన బోధ పూర్తిగా కనుమరుగైపోతుంది. పూర్తిగా కనుమరుగైపోతుంది. ఇక కల్తీ బోధలే మనకు కనిపిస్తాయి, వంచన బోధలే మనకు కనిపిస్తాయి, దయ్యముల బోధలే మనకు కనిపిస్తాయి. స్వచ్ఛ వాక్ కనబడదు. స్వచ్ఛ వాక్కు కనబడదు. ఈ రోజున దేవుడు మనకు స్వచ్ఛ వాక్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చాడు. కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకోండి. శక్తి కలిగిన ఆరోగ్యమునిచ్చే హితవాక్యములను ఎప్పుడు అసహించుకోవద్దు. నేను ఒక మాట చెప్తున్నా ఇదే సందర్భంగా, ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు మీకు ఏదైనా సందేహం వచ్చిందా? రండి, వ్యక్తిగతంగా నాతో మాట్లాడండి. రండి, కూర్చుందాం, రండి మాట్లాడదాం. అయ్యగారు మీరు చెప్పారు, ఇది ఎంతవరకు నిజం? రా కూర్చొని మాట్లాడదాం, రా బైబిల్ తీసుకొని మాట్లాడుకుందాం. వాస్తవం కదా చర్చిద్దాం. దేవుని వాక్యపు వెలుగులలో అది సత్యమా అసత్యమా, అది దేవుని విధానమా లేదా లోక ఆచారమా ఏంటనేది మనం చర్చిద్దాం, మాట్లాడదాం. అర్థమవుతుందండి? అంతేగాని దేవుని దివ్యమైన వాక్కును మనం ఎప్పుడూ అసహించుకోకూడదు. ఇశ్రాయేలు అలాగే దేవుడు వారి కొరకు కురిపించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారు వద్దనుకొని వారికి ఇష్టమైన ఆహారమును వారు కోరుకున్నారు. ఒకవేళ నీకు ఆరోగ్యకరమైన ఆహారం దేవుడు నీకు ఇస్తున్నా, ఒకవేళ నువ్వు వద్దనుకుంటున్నావా, కాదనుకుంటున్నావా, చాలా ప్రమాదం. అది ఆరోగ్యకరమైన ఆహారం దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది కొన్నిసార్లు నీకు నచ్చకపోయినా, నీ హృదయం అందుకు అంగీకరించకపోయినా, నీ హృదయాన్ని ఆ వాక్యమునకు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేయి. దావీదు అదే మాట్లాడాడు, ప్రభువా నీ వాక్యమునకు నన్ను అప్పగించుకుంటున్నాను, నీ వాక్యము గైకోవడానికి నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నాను. మన హృదయాలు దేవుని వాక్యానికి అలాగా లోపరుచుకోవాలి. సత్యవాక్యమును అమితంగా ప్రేమించాలి. దావీదు అలాగే సత్యవాక్యమును చాలా అమితంగా ప్రేమించిన వాడు. చూడండి, వాక్యం పట్ల దావీదుకి ఎంత ప్రేమ ఉందో కొన్ని వాక్యాలు, వచనాలు నేను మీకు చూపించి ముగించేస్తాను. రండి, 119వ కీర్తన. వాక్యం పట్ల దావీదు ఎంత అమితమైన ప్రేమ, ఇష్టం కలిగినాడో చూడండి. 119వ కీర్తన 14వ వచనం. 119:14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. చాలు. దావీదుకి దేవుని వాక్యం ఎంత ఇష్టమో తెలుసా? అతడు మాట్లాడుతున్నాడు, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఆరోగ్యకరమైన బోధ మనకు దొరికినప్పుడు ఏం చేయాలి? సర్వ సంపదలు దొరికినంతగా ఆనందించాలి. సర్వ సంపదలు అంటే చెప్పండి ఏంటవి? సర్వ సంపదలు అంటే ఏంటి? వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు, బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము, ధనము, ఇంకా పొలము, స్థలము, పంట, పాడి, పశువులు, ఇదంతా దీన్ని ఏమంటారు? సర్వ సంపద. సర్వ సంపద దొరికినట్లుగా నీ ఆజ్ఞలు, నీ శాసనములను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడండి. ఎప్పుడైనా దేవా నీవిచ్చిన వాక్యం నాకు ఆస్తి అనుకున్నారు ఎప్పుడైనా మీరు? ఎప్పటి నుంచి మీరు భావించండి. అతడైతే సర్వ సంపదలు నాకు ఇవి అని మాట్లాడాడు దావీదు. ఇంకా చూడండి, కొన్ని మాటలు నీకు చూపిస్తాను త్వరగా. అదే 119వ కీర్తన 72వ వచనం చూడండి. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు, ఏమని మాట్లాడాడు దావీదు? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎంత విలువైందో చూడండి. వాక్యం, సత్యవాక్యము, దేవుని దివ్యమైన వాక్కులు ఎంత విలువైనవో చూడండి. దావీదుకి తెలిసింది ఆ విలువేంటో. మనం వెండి బంగారాలు విలువగా ఎంచుతాము, కానీ దావీదు వెండి బంగారములను కాదు, దేవుని ధర్మశాస్త్రము తన జీవితానికి విలువైనది ఎంచుకున్నాడు. నీ జీవితంలో విలువైంది ఏంటి? దేవుని వాక్యమేనా? నిజంగా నీకు దేవుని వాక్యము విలువైందిగా నువ్వు భావిస్తే, నీ దృష్టికి దేవుని వాక్యం విలువైంది అయితే నువ్వు ఆ వెండి బంగారాలు విలువైనవి ఎంచవు. నువ్వు అర్థమవుతుందని చెప్పింది. వెండి బంగారాలు మనం విలువగా ఎంచుతున్నామంటే దేవుని వాక్యాన్ని మనం విలువగా ఎంచట్లేదని అర్థం.
దావీదు వెండి బంగారముల కంటే ఇదిగో నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని మాట్లాడాడు. ఇంకా చూడండి, అదే 119వ కీర్తనలో 103వ వచనం చూడండి. 103వ వచనం, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి అబ్బబ్బబ్బబ్బా తేనె లాంటి మన్నా ఇస్తే ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు ఏమన్నారు? చవిసారము లేని మన్నా మా కళ్ళ ముందు ఇదే కనబడుతుంది అని మాట్లాడారు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. అబ్బా, దేవుని వాక్యాన్ని ఎంత విలువైనవిగా ఎంచాడు చూడండి దావీదు. తేనెలా ఉన్నది మన్నా అని బైబిల్లో ఉంది. కానీ దావీదు అంటాడు తేనె కంటే మధురం. ఏంటది చెప్పాలి? దేవుని వాక్యం. ఇంకా చూడండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. 111వ వచనం చదవండి. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. చాలు. దేవుని శాసనములు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యములుగా నేను భావిస్తున్నాను అన్నాడు. మనకు స్థిరమైన ఆస్తి ఏంటి చెప్పండి? మనకు స్థిరమైన ఆస్తి అండి. చాలామందికి మాకు ఇది ఆస్తి అండి, మాకు ఈ పొలం ఆస్తి అండి, మాకు ఇల్లు ఆస్తి అండి, మాకు ఈ ధనం ఆస్తి అండి, మాకు ఈ పిల్లల ఆస్తి అండి అని అంటారు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇదిగో నీ శాసనములు నాకు నిత్య స్వాస్థ్యములు. ఎవరి శాసనములు? దేవుని స్వాస్థ్యములు. నా స్థిరమైన ఆస్తి ఏంటంటే దేవుని శాసనములు. ఈరోజు నువ్వు దేవుని శాసనములను, ఆయన వాక్యములను నీవు నిత్య స్వాస్థ్యముగా చేసుకోవాలి, నీకు ఆస్తిగా చేసుకోవాలి వాటిని. చూడండి, ఇంకా దావీదు భక్తుడు మాట్లాడుతాడు. 127వ వచనం చదవండి. బంగారు కంటే అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు. అబ్బా, దేవుని వాక్యం అంటే ఇప్పుడు ఇంతగా దావీదు వాక్యాన్ని వర్ణించాడంటే దేవుని వాక్యం ఎంత ఇష్టమైన దావీదు చెప్పండి ఒకసారి మీరు చెప్పండి. తేనె కంటే తీపుగా ఉంది, నా హృదయానికి ఆనందం కలిగిస్తుంది, సర్వసంపదలు దొరికినట్లుగా ఉంది, అది నిత్య స్వాస్థ్యముగా ఉంది. అర్థమవుతుందండి? ఇన్ని మాటలు నా జిహ్వకి ఎంతో మధురము అని దావీదు ఇన్నిసార్లు మాట్లాడాడంటే దేవుని వాక్యం అంటే ఎంత ఇష్టం దావీదుకి? చాలా ఇష్టం. అందుకే అక్కడ అంటాడు, బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. అంటే బంగారం కంటే అపరంజి కంటే ఏది ప్రియమైంది దావీదుకి? దేవుని ఆజ్ఞలు. ఆ తర్వాత చూడండి, 162 వచనం చదవండి. 162, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్న దేవునికి మహిమ కలుగును గాక. బా, దావీదుకి దేవుని మాటలు ఎలా ఉండో తెలుసా? ఆనాడు పూర్వకాలం రాజులు యుద్ధం చేసేవారు. ఆయా రాజ్యాల మీదకి యుద్ధం చేసి ఆ రాజ్యాల మీద యుద్ధంలో జయం పొందిన తర్వాత వాళ్ళు పట్టణాల్లోకి ప్రవేశించగానే పట్టణాలన్నీ ఖాళీ. ఎందుకని? జనాలు పారిపోయేవారు, కొంతమంది చచ్చిపోయేవారు, ఓడిపోయి పారిపోయేవారు, చచ్చిపోయేవారు. ఇక పట్టణాలు నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు తెరిచిన తలుపులు ఏంటవి? ప్రతి ఇల్లు కూడా తలుపులు తెరిచే ఉండేవి. వీళ్ళు ఆయా రాజ్యాలపైన జయం పొందిన తర్వాత వారి పట్టణాలు ఖాళీ చేసి పారిపోయి, కొంతమంది అరణ్యంలో చచ్చిపోయి, కొంతమంది వీరికి లొంగిపోయిన తర్వాత ఇంకా పట్టణాలన్నీ కూడా వీళ్ళు స్వాధీనమైపోగానే ఏం చేస్తారో తెలుసా? ఆ పట్టణాల్లో ఉన్న వారి గృహాల్లోకి వెళ్ళి వారికున్న బంగారము, వారికున్న వెండి, వారికున్న ఇత్తడి వస్త్రాలన్నీ కూడా దోచుకునేవారు. దోపుడు సొమ్ము. అప్పుడు రాజులు విజయం పొందిన తర్వాత దోపుడు సొమ్ము దోచుకున్నప్పుడు చాలా సంతోషపడేవారు. బా, 10 తులాల బంగారం దొరికింది, నాకు వెండి దొరికింది, నాకు డబ్బులు దొరికినాయి, కట్టలు దొరికేసినాయి. ఎందుకని? జనాలు చనిపోయారు, శత్రువులు చనిపోయారు, వారి ఇంట్లో ఇంకెవరు లేరు, ఉన్నవాళ్ళు పారిపోయారు, ఇల్లులు ఖాళీ, తలుపులు తీసున్నాయి. ఇంట్లోకి వెళ్ళగానే అబ్బా డబ్బులు దొరికినాయి, బంగారు దొరికింది. ఇదంతా దోపుడు సొమ్ము. ఏ సొమ్ము అది? అప్పుడు రాజులు, సైనికులు దోపుడు సొమ్ము వారు తీసుకున్న తర్వాత, వారు సంపాదించుకున్న తర్వాత, దోచుకున్న తర్వాత చాలా సంతోషపడేవారు. విజయం పొందుకుంటే అది దోచుకున్న తర్వాత. దావీదు అలాగా
విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను బా దేవుని మాటను బట్టి ఎలా సంతోషపడుతున్నాడంట. దోపుడు సొమ్ము దొరికితే ఎంత సంతోషంగా ఉంటుంది, అంత సంతోషంగా ఉందండి దేవుని మాట. అంటే దేవుని మాటను దావీదు ఎంతగా ప్రేమించాడండి. ఏ మాట? సుత్తి మాట కాదు, మరి ఏ మాట? సత్య మాట. ఏ మాట అది? కాబట్టి నేను తెలియజేస్తున్నా, ఆరోగ్యకరమైన జీవాహారము భుజించడానికి ఎప్పుడు కూడా విసుక్కోవద్దు, సనుక్కోవద్దు. దేవుని స్పష్టమైన సత్యవాక్కులు ఎప్పుడు అసహించుకోవద్దు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా విను. దాన్ని అవలంబించడానికి ముందుకు అడుగులు వేయి. అప్పగించుకోవడానికి నీ హృదయమును దేవుని ఎదుట పెట్టు, అంగీకరించు. దేవుని మాటలు చెవిన పెట్టు. ఎప్పుడు దేవుని మాటలు త్రోసేయకు. ఒకవేళ నీకు ఏదైనా అసహనం కలిగిస్తే, నీకు ఏదైనా సందేహం అనిపిస్తే సేవకులతో మాట్లాడు. మీరు చెప్పింది ఏంటండి, ఎలా చెప్పారు, ఇలా చెయ్యాలి, నిజంగా ఇది వాక్యానుసారమా అడగండి. వాక్యాన్ని బట్టి పరిశీలన చేయండి. ఈ రోజున చాలామంది సత్యవాక్యమునకు వ్యతిరేకమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఆ సత్యవాక్యాన్ని మరలా పరిశీలన చేయరు. చెప్పబడిన మాట నిజంగా ఆత్మానుసారమైందో కాదో అనే విషయాన్ని వారు గ్రహించరు. నేను ఇప్పుడు మరి మనకి పండగ వస్తుంది కదా, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. మరి ఆ క్రిస్మస్ పండగకి ఆ రోజు అందరూ చక్కగా కొత్త బట్టలు వేసేసుకొని, చేతికి మీరు 2 రింగ్లెట్ వేసుకొని, కొత్త షూ కొనేసుకొని చక్కగా గెలట్టుబుల్ తీసుకుని వచ్చేయండి మందిరం కంటే. చూసుకో, పాస్టర్ గారు కొత్త బట్టలు వేసుకొని ఉంగరాలు ఎట్టేసుకొని మరి గెలట్టుబుల్ తీసుకొని రమ్మన్నారని చెప్పిస్తే ఏమని వచ్చేస్తారు. అవునా కాదా? నిజం చెప్పండి, అవునా కాదా? మనందరం దేవుని పిల్లలు కొత్త వస్త్రాలు వేసుకుని దేవుని ఆరాధించాలంట. అబ్బో, అదే నేను క్రిస్మస్కి ఎవరు కొత్త బట్టలు వేయకండి, ఉన్న బట్టలు నోరు మూసుకుని వేసుకోండి. మనం దేవుని ఆరాధించడం ముఖ్యం. కొత్త బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్త అవసరమా? అలంకరించుకోవడం అవసరమా? దేవునికి అక్షయ అలంకారం కావాలి, బాహ్య అలంకారం కాదు. కాబట్టి అందరూ పరిశుద్ధ అలంకారం ధరించుకుని రండి అని చెప్పాను. ఇది ఎలా ఉంది చెప్పండి? ఇది ఎలా ఉంటుంది? చూసారా, దానికి దీనికి ఎంత తేడా చూసారా? అది కాబట్టి నేను చెప్తున్నా, ఆరోగ్యకరమైన మన్నా, ఆరోగ్యకరమైన ఆహారము స్వీకరించండి, అది భుజించండి. కల్తీ ఆహారాలు చాలా ఉంటాయి. వాటి వల్ల నేను చెప్తున్నా, నీకు బలం రాదు. ఏం రాదు? నీకు బలం రావాలంటే మంచి స్ట్రాంగ్ ఫుడ్ కావాలా? ఏ ఫుడ్ కావాలి? మంచి స్ట్రాంగ్ ఫుడ్ కావాలి. అప్పుడు బలం వస్తుంది. పొట్టనంటే ఇంత అన్నం వేస్తే ఏమి రాదు. డేట్స్ తిను గట్టిగా. అవునా? డేట్స్ అంటే ఏంటి? డ్రై ఫ్రూట్స్. డేట్స్ డ్రై ఫ్రూట్స్ తిను. పోషకాలు బాగా అంది ఆహార పదార్థాలు తిను. ఎంత అన్నం తిన్నదానికంటే అది చాలా బోల్డ్ ఎనర్జీ వచ్చేస్తుంది. బాగోలేనప్పుడు ఎక్కువగా గర్భిణీ స్త్రీలకి, లేడీస్కి, ఇంకా పిల్లలు పుట్టనిలవానికి డాక్టర్లు చెప్తారు, మీరు బయట ఫాస్ట్ ఫుడ్ కంప్లీట్గా మానేయండి. ఫాస్ట్ ఫుడ్ ఏం మానేయాలా? నా భార్య నేను అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అదే చెప్పారు. అమ్మ నువ్వు ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానేయాలరా తల్లి. ఆవిడ చెప్పారా మేడం, డాక్టర్ అమ్మగారు. ఏం మానేయమన్నారు? ఫాస్ట్ ఫుడ్, రోడ్డుగా ఆగి పానీపూరి తినడం, నూడిల్స్ తెచ్చుకుందా. ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే ఇదే. బజ్జీలు, బయట సమోసాలు, ఇక ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్. ఇవన్నీ మానేరా తల్లి చెప్పారు. నువ్వు చక్క ఫ్రూట్స్ తిను, దానిమ్మకాయలు తిను. ఏమన్నారండి? మనోళ్ళకి ఏం కష్టం? మనోళ్ళకి మంచి ఆహారం తింటే ఎంత బద్ధకం అంటే, మళ్ళీ దానిమ్మకాయ దాన్ని కోసుకోవాలా, గింజలు తీయాలా. అరే అది ఎంత బలం అండి! అది రక్తం పుడుతుంది లోపల. ఆ డ్రై ఫ్రూట్స్ తిను, ఎంత బలం. కాదు బలమా గెలమా కాదండి, మాక నోటిగా ఏంటదా తగలాల, తగలాలి, కొంచెం కారం ఆడాలి, అది స్పైసీగా ఉండాలి.
అవునా? మనకి మనం ఇవి చూస్తాం. కానీ అదేం చేస్తుంది? తిన్నప్పుడు స్పైసీగానే ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూపిస్తుంది నీకేంటో జలస. అప్పుడు చూపిస్తుంది నీకు. కనుక నేను చెప్తున్నా, వాక్య విరుద్ధమైన అసత్య బోధలు కూడా అలాగే ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఆరోగ్యకరమైన బోధన స్వీకరించండి. ఎప్పుడు అసహించుకోవద్దు. ఇశ్రాయేలు అలాగే ఆరోగ్యకరమైన బోధన అసహించుకొని చివరికి కనాను చేరలేకపోయారు. వారు బలవంతులు కాలేకపోయారు. ఈ రోజున ఆరోగ్యకరమైన బోధన స్వీకరించు, బలవంతుడు కమ్ము. దేవుడి మాటలో మన వినికిలు దీవించి ఫలింపచేయును గాక.